ఈరోజు అంటే రామాయణం గురించే మరొకసారి మాట్లాడుకుందాము. ఇది కొంచెం ఆసక్తికరమైన సబ్జెక్టు రామాయణం అనేది. ఎందుకంటే ప్రజలలో ఎప్పుడూ కూడా అంటే పెద్ద పెద్ద పండితులు వాళ్ళేమి చదువుతారు, పుస్తకాలు చదువుతారు, లేకపోతే గ్రంథాలు చదువుతారు. కానీ మామూలు రోజువారీ జీవితంలో కూడా ప్రజల జీవితంలో అదొక భాగంగా ఉంది. సరే, ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక, టీవీ రామాయణం వచ్చాక చాలా ప్రసిద్ధికి ఎక్కింది. సరే, అంత క్రితం రామారావు, ఎన్టీ రామారావు గారు ఇవన్నీ. తర్వాత ఈ మధ్య 'ఆదిపురుష్' అనే సినిమా తొందరలోనే రిలీజ్ కాబోతోంది. అయితే 'ఆదిపురుష్'లో గురించినటువంటి వివాదాల్లో ఒక ప్రధానమైన వివాదం వచ్చింది. అది విలన్కి సంబంధించిన వివాదం. విలన్ అంటే అసలు హీరో విలన్ ఉన్నారా రామాయణంలో? అదే ఈరోజు మనం మాట్లాడుకునేది. అంటే ఏంటంటే, రామాయణంలో రావణుడు అనే పాత్ర మన ప్రతినాయకుడిగా కనపడతాడు. నాయకుడు రాముడైతే ప్రతినాయకుడు రావణుడిగా కనపడతాడు. అయితే కొంతమంది అసలు నాయకుడు రావణుడే అనేవాళ్ళు ఉండొచ్చు. అప్పుడు 'జై శ్రీరావణ్' అంటూ మన సౌదా అరుణ ఒక సినిమా నిర్మించారో అది కూడా రాబోతోంది. అది 'జై శ్రీరావణ్' అంటే రావణుడిని ప్రధానంగా చేసేటటువంటి నాయకుడిని చేసేటటువంటి సినిమా కావచ్చు బహుశా. అది కూడా జరగచ్చు. అలా ఎందుకు జరుగుతుంది? ఎవరు నాయకుడు, ఎవడు ప్రతినాయకుడు, ఎవరు హీరో, ఎవరు విలన్, అది ఈరోజు మనం మాట్లాడుకునేది. అయితే రావణుని ఇప్పుడు 'ఆదిపురుష్' దగ్గరికి వచ్చేప్పటికి రావణుని విలన్గా చూపిస్తున్నట్టు కనపడుతుంది. అది వివాదం కూడా అయింది. బీజేపీ వాళ్ళు కూడా తట్టుకోలేపారు. అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ లుక్ అంటే రావణుడు ఒక గడ్డం కలిగి ఒక బాబరో లేకపోతే ఖిల్జీలాగో ఒక ముస్లిం ఇన్వేడర్ అనే అర్థం వచ్చేలాగా ఉంది అని విమర్శ వచ్చారు. అది నిజమా కాదనేది వేరే సంగతి. గడ్డం పెట్టుకున్నంత మాత్రం అదేనా అని వాదించవచ్చు. కానీ అటువంటి విమర్శ అనేది బీజేపీ లాంటి వాళ్ళ నుంచి కూడా వచ్చినట్టు వార్తలు వచ్చాయి అప్పట్లో. అప్పుడు ఇదేమిటి ఇట్లా రాముడిని చిత్రిస్తున్నారు అనేసి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాళ్ళు వదిలినటువంటి దృశ్యాల్లో 'ఆదిపురుష్' దృశ్యాల్లో ఎక్కడ కూడా రావణుడు లేకుండా చూసుకున్నారు. రాముడే ఉన్నాడు కానీ అది కూడా వార్త వచ్చింది. కొద్దిమందిని రాశారు, రావణుడు కనపట్లేదు, ఎక్కడ రాముడే కనపడుతున్నాడు, రావణుడిని చూపించట్లేదని. ఎందుకంటే రామాయణంలో రాముడు ఎంత ముఖ్యమో రావణుడు కూడా అంత ప్రధానమైన పాత్రగా మనకి కనపడతాడు. అయితే ఇప్పుడు అతన్ని అట్లా చూపించడం అంటే ఇప్పుడు రావణుడిని చూపించిన విధానం అంత క్రితం తెలుగులో మనకు చాలా భిన్నం. అంటే ఎన్టీ రామారావు ద్వారా మనకి అతను ఒక భక్తుడుగా అతన్ని ప్రధాన పాత్రలు చేసి కూడా అతను ఎన్టీ రామారావు మంచి సినిమాలు తీశాడు. అంటే భూ కైలాసం తీశాడు. అంటే ఒక శివలింగాన్ని అంటే తల్లి రావణుని యొక్క తల్లి ఏం చేస్తుందంటే తను ఒక శివారాధన చేస్తున్నప్పుడు ఇసుకతో చేస్తుంటుంది లింగం, అది నిలబడదు. అప్పుడు ఏం చేస్తాడు, అసలు శివలింగాన్ని తీసుకొస్తానంటే కైలాసం నుంచి భూమికి శివలింగాన్ని తీసుకురావడానికి రావణుడు ప్రయత్నిస్తాడు. మధ్యలో అది తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తే అపార శక్తులు వస్తాయని ఏదో మధ్యలో ఆయన్ని భగ్నం చేస్తారు. అటువంటి ఒక ధీరోదాత్త పాత్రగా రావణుడు దాంట్లో చూపించాడు శివుణ్ణి. అంటే కైలాసాన్ని భూమికి తీసుకొచ్చేటట్టుగా. భూ కైలాస పేరే అది, భూ కైలాస. భూమికి కైలాసాన్ని దించుతాడు అనమాట రావణుడు. అంత గ్రేట్ అని అట్లాంటివి చూపించాడు. అట్లాగే రావణుడిని ప్రధాన పాత్ర చేసేటటువంటి సినిమాలు సీతా కళ్యాణం లాంటివి ఆయన తీశాడు. అయితే రావణుడిని ప్రధాన పాత్ర చేసినా చేయకపోయినా మరేం చేసినా ఆయన ఒక వేదాంగ పండితుడు, బ్రాహ్మణుడు అని అందరూ అంటున్నారు. ఇప్పుడు రామాయణ మీమాంస రాసిన గొప్ప స్వామి కరపాత్ర స్వామి గారు కూడా ఆయన ఏమంటాడంటే ఆయన గొప్ప బ్రాహ్మణుడు అని. అంటే వేదాంగ విధుడైన బ్రాహ్మణుడు అని. కొన్ని శాఖలైతే ఉత్తరాదిన మేము రావణుని వారసులు అని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు. రావణుడికి అనేక చోట్ల ఉత్తరప్రదేశ్తో సహా మధ్యప్రదేశ్ అనేక చోట్ల గుళ్ళు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా కాకినాడలో గుడి ఉంది రావణుడికి. అంటే శివలింగము రావణుడి బొమ్మ కూడా అక్కడ ఉంటుంది. అంటే శివలింగాన్ని రావణుడు ప్రతిష్ఠించాడని అక్కడ రావణుడి విగ్రహం కూడా ఉంది. ఇది మనకి ఆంధ్రదేశంలో కూడా కనపడుతుంది. అయితే ఇది కొంతమంది అనవచ్చు, ఇలా ప్రతినాయకుల్ని నాయకులు చేయడం అనేది మనకి తెలుగు వాళ్ళ లక్షణం అని విమర్శించేవాళ్ళు ఉన్నారు. మైథిలి అబ్బరాజు గారని ఆమె మంచి స్కాలరు. ఆవిడ రావణుడి గురించి ఏం మాట్లాడలేదు, కానీ దుర్యోధనుడిని ప్రధానం చేశారు. అసలు ఆంధ్ర భారతంలోనే నన్నయ్య లాంటి వాళ్ళే చేశారు. ఆ మూల భారతాన్ని కొంచెం మార్చేసి రాశారని విమర్శించారు. ఆమె ఎందుకు తెలుగు వాళ్ళు ఇట్లా చేస్తారు, కౌరవ పక్షంలో ఆంధ్రులు ఉన్నారని వర్ణన ఉంది కనుక అలా చేస్తున్నారా, అందుకని ప్రతి నాయకుల్ని అంటే దుష్టుల్ని పాత్రల్ని మంచి వాళ్ళగా చూపించడం అనేది తెలుగు వాళ్ళకి నన్నయ్య కాలం నుంచి ఉందా అనేటటువంటి విమర్శ కూడా ఆవిడ చేశారు.
సరే, ఈ విమర్శలు అలా ఉంచి దుర్యోధనుని ప్రధాన పాత్ర చేస్తూ భాసుడు నాటకాలు రాశాడు, అది వేరే సంగతి. ఊరు భంగం అని అంటే ఒక 100 సంవత్సరాల క్రితం భాసుడు నాటకం, అంటే భాసుడు కాళిదాస్ కంటే ముందు వాడు అంటారు. ఆ నాటకాల తర్వాత రాయబడ్డాయి, అతనికి భాసుడిని పేరు పెట్టారంటే ఈ కథ అంతా వేరే. కానీ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే దుర్యోధనుని ప్రధాన పాత్ర చేస్తూ ఉన్నటువంటి నాటకాలు, అతన్ని కొంత పాజిటివ్గానే చూపిస్తూ నాటకాలు రాసినటువంటి వ్యక్తి భాస మహాకవిని కనపడతారు. ఆయన సంస్కృతంలో గొప్ప కవి. ఊరుభంగం అనే నాటకం రాశారు. అలాగే పాంచరాత్రం అని, ఈ రెండిట్లోనూ కూడా మనకి దుర్యోధనుడు ప్రధాన పాత్ర కనిపిస్తారు. పాంచరాత్రంలో అయితే దుర్యోధనుడు ఒక యజ్ఞం చేస్తాడు, రాజసూయాగం. ఆ యజ్ఞం వర్ణన కూడా చాలా బలంగా ఉంది. అందుకనే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తాడు, దుర్యోధనుడు ఇప్పుడు అసురుడని నవల రాశాడు ఆనంద నీలకంఠన్ మలయాళంలో. అలాగే ఆయనే అజేయుడని దుర్యోధనుడి గురించి ఒక నవల రాశాడు. దుర్యోధనుడు గుడి ఉంది మలయాళం దేశంలో, కేరళలోనే ఆయన చెప్పాడు. అందుకని భారతదేశంలో ఒకటి హీరో ఒక విలన్ అనేది ఉండదు. విచిత్రంగా ఒక్కొక్కసారి వాళ్ళనే మనం పాజిటివ్గా చెప్పడం జరుగుతుంది. అసలు రావణుడు కూడా తనకి అసలు వైరభక్తి అనేది కూడా ఉండటం అనేది ఒక విచిత్రం భారతదేశంలో. ఎందుకంటే భక్తుడనేవాడు ప్రేమతో కానీ శత్రుత్వంతో కూడా భగవంతుల్లో కలవచ్చని. అది ఇప్పుడు మారీచుడు వాల్మీకి రామాయణంలో అంతే ఉంటుంది. అసలు నాకు ఎక్కడ చూసినా అక్కడ రాముడే కనపడుతున్నాడు అంటాడు. ఆ మహాత్ముడని కూడా వర్ణిస్తాడు ఆయన్ని, రాముణ్ణి. అది అందుకని రాముడిని చాలా పాజిటివ్గా వర్ణిస్తాడు. అందుకని వాల్మీకి కూడా మారీచస్య మహాత్మనః అంటాడు, మహాత్ముడు మారీచుడు అంటాడు. ఎందుకంటే ఆ వైరభక్తి అంటే వైరం, కానీ ఏ రూపంలోనైనా భగవంతుడిని 24 గంటలు స్మరిస్తే భగవంతుడిగా మారిపోతాడు, భగవంతుడు లయమైపోతాడు. అందుకని కొన్ని పురాణాలు ఏమైనా రాశాయంటే రాముడిలో అసలు ఒక శాపవశాత్తు అలా జన్మించాడు. చివరికి రావణుడు నిజంగా విష్ణు భక్తుడే, విష్ణు అంటే జై విజయంలో ఒకడని అట్లాంటివేవో ఉన్నాయి. అంటే విష్ణు యొక్క అనుయాయే శాపవశాత్తు పుట్టాడు. మళ్ళీ విష్ణువులు లయం అయిపోవాలంటే భగవంతుడు లయం కావడం కోసం అతను శత్రుత్వం పెట్టుకున్నాడు, కానీ నిజంగా లేదని. నిజంగా ఆయనకు శత్రుత్వం రాముడితో లేదని ఆధ్యాత్మికంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే రాముడిని విష్ణువుగా భావించేవాడు. అది కాకుండా సామాజికంగా రావణుడిని హీరోగా చేయటము అనేది అది వేరే సంగతి. ద్రవిడవాదం అవన్నీ వచ్చాక అది వేరేగా ఉంది. ఏ రకంగా చూసినా మనకి హీరో విలన్ అనే వాదం అనేది లేదు. అంటే మన పురాణాల్లో ఒకడు వీడు హీరో వీడు విలన్ అనేది ఉండదు. అయితే మరి దేవుళ్ళు లేరు, దేవుళ్ళు కూడా లోపాలు కలిగి ఉంటారు. దేవుళ్ళు కూడా అసలు రాముడు ఎందుకు అవతారం ఎత్తాడు, విష్ణువు రాముడిగా ఎందుకు అవతారం ఎత్తాడు అనేది ఒక శాపం అన్నట్టుగా శివపురాణం చెప్తుంది. అది విచిత్రం. ఒకసారి నారదుడితో విష్ణువు ఒక ఇంటికి వెళ్తాడు. అంటే నారదుడు ఒక స్త్రీని ఇష్టపడతాడు, ఆమెని చూడటానికని వెళ్తాడు. అతనితో వెళ్ళినప్పుడు ఇతడు నారదుని యొక్క రూపం కోతిలా కనబడేలా చేస్తాడు అక్కడ విచిత్రంగా చేసి. ఇతను మోహిస్తాడా ఇది మొట్ల మీద. అట్లాంటప్పుడు విష్ణువుని శాపం ఇస్తాడు నారదుడు, నువ్వు ఇలా చేసావు కనుక నువ్వు కోతుల వల్లనే నాశనం అవుతావు. ఆ కోతులతో కోతులను సహాయం చేసుకుని నీ భార్య కోసం తిరగాల్సి వస్తుంది. అంటే కోతుల సహాయం లేనిదే నువ్వు రేపు నీ భార్యను పొందలేవు, భార్యా వియోగం పొందుతావు, నీ ఇష్టమైన సఖిని కోల్పోతావు. దానికోసమని నువ్వు కోతుల సహాయంతో యుద్ధం చేయాల్సి వస్తుందని శివపురాణంలో ఉంది. విచిత్రంగా అంటే దేవతలు కూడా శాపాన్ని పొందుతారు. అంటే శాపవశాత్తు రావణుడు అట్లా జన్మించాడు మానవుడిగా అనేది, రాముడి జన్మ కూడా శాపవశాత్తు వచ్చింది అనే కథల పురాణాల్లో ఉన్నాయి. విచిత్రంగా అదేంటండి దేవుళ్ళకి శాపాలు ఏంటండి అంటే పురాణాల గురించి మనం సరదాగా చెప్పుకున్నాం. దేవుళ్ళకి శాపాలు ఉంటాయి. ఉదాహరణకి కృష్ణుడు చివరిలో కృష్ణుడిని ఎవరో ధృతరాష్ట్రుని భార్య గాంధారి శపిస్తుంది, నా కొడుకులందరినీ నువ్వే కారణము, వాళ్ళకి ఇలాంటి సలహాలు ఇచ్చి కౌరవులకి నువ్వు నా కొడుకులందరూ చనిపోవడానికి కారణమయ్యావు కనుక నువ్వు కూడా చివరికి నీ వంశం అంతా నాశనం అయిపోయి చనిపోతావని. అది కృష్ణు యొక్క చివరి ముగింపు కూడా అంతే ఉంటుంది. అందరూ యాదవులు, అతను అనుయాయులైనటువంటి యాదవులు అందరూ కూడా అన్యాయంగా ఒకళ్ళు కొట్టుకుని చచ్చిపోతారు. ఇప్పుడు వాళ్ళు కూడా అట్లాగే నశించిపోతారండి. ఇప్పుడు అన్నదమ్ములు కొట్టుకుని చచ్చిపోయేటప్పుడు నువ్వు చూస్తూ కూర్చున్నావు, అలాగే నా కొడుకులందరూ చనిపోయేలా చేసావు, నువ్వే కారణము కనుక నీ వంశం కూడా నిర్వంశం అయిపోతుంది, ఇలాగే జరుగుతుంది అనేసి అంటారు. చివరికి యాదవులు అలాగే కొట్టుకు చచ్చిపోతారు. దాన్ని కృష్ణుడు ఆపలేకపోతాడు. ఇది ఒక స్త్రీ యొక్క శాపంగా మనకు కనపడుతుంది.
విచిత్రంగా. అంటే స్త్రీ పాత్రలు శాపాలు ఇస్తాయి, ప్రశ్నిస్తాయి పురాణాల్లో. అవన్నీ మనకి సినిమాల్లో బలంగా కనబడవు. అలాగే స్త్రీలు, పురుషులు ఈ విభజన కూడా ఒక్కొక్కసారి రద్దయిపోతుంది. ఇప్పుడు రామాయణం ఏమో అసలు సీతాయాస్ చరితం మహత్ అని ఉంటుంది. సీతకు చరితము ఇది రామాయణం అనేది ఒకటి ఉంది. పౌలస్య వధ అంటే రావణుని యొక్క హత్య లేకపోతే రావణుని చంపడం. అంటే అప్పుడు అంటే రావణుడి దృష్టి నుంచి రామాయణాన్ని చూడొచ్చు, సీత దృష్టి నుంచి చూడొచ్చు. రామాయణం రాముని యొక్క ప్రయాణం ఆయనం రామాయణం. రామ అంటే స్త్రీ అని అర్థం ఉంది. అంటే ఇలా మీరు అర్థాలు చెప్తున్నారు నిజంగానే ఉంటుందంటే ఎందుకు లేదు, అట్లాగే ఉంది. మీరు రామాయణం ఒక పుస్తకంలో చూడడం అనేది ఒక విధం. మన జీవితంలో నుంచి పురాణాలు తప్పుకుంటున్నాయనే దానికి సూచన. చాలామంది శాస్త్రీయతకి మితిమీరిన విలువ ఇవ్వడం కూడా దాని నుంచి వస్తుంది. ఇదివరకు స్త్రీలు మా అమ్మ అనేక కథలు చెప్పేది. ఆమె అవన్నీ కూడా పురాణాలు సంస్కృతం చదివి కాదు, తెలుగు పుస్తకాలు కొంతవరకు చదవగలిగేది, కొద్దిగా అక్షర జ్ఞానం ఉంది. తను విన్నది కూడా. ఉదాహరణకి సీత అనే పేరు ఉన్న వాళ్ళు ఎవరూ సుఖపడలేదని మా అమ్మ చెప్పేది. ఇది జననానుడు కూడా ఉంది, సీతన పేరు పెట్టుకోకూడదు. ఎందుకంటే సీతన పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయి. మా అమ్మ పేరు కూడా సీత, ఈ కష్టాలు ఎక్కువ వస్తాయి సీత పేరు పెట్టుకుంటే. అంటే జీవితంలో నానుడుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా పురాణాలు లీనమైపోయాయి. అంటే రామాయణం మన జీవితంలో భాగంగా ఉండేది. కేవలం పండితులు, పురుషులు, సంస్కృతం చదువుకున్న వాళ్ళకి సంబంధించిందే రామాయణం కాదు. కొంతమంది గొప్ప సన్యాసులు రాసిన పుస్తకాలని ఇప్పుడు యువతరం కూడా, ఎందుకంటే వాళ్ళ జీవితంలో లేదు అది. ఆ పురాణం అనేది వాళ్ళ జీవితంలో భాగంగా లేదు. మా నాన్నగారికి ఎంతగా పురాణాలు తెలుసు, మా అమ్మకు కూడా తెలుసు. అంటే మా అమ్మ వ్యాఖ్యానించే వ్యాఖ్యానం వేరేగా ఉంటుంది, మా ఫాదర్ వ్యాఖ్యానించే వ్యాఖ్యానం వేరేగా ఉంటుంది. అది ఒక స్త్రీ వ్యాఖ్యానించే విధానంగా వేరేగా ఉంటుంది, పురుషుడు వ్యాఖ్యానించే విధానం వేరేగా ఉంటుంది. వాళ్ళ బాధల నుంచి, వాళ్ళ కష్టాల నుంచి. అందుకని స్త్రీల రామాయణ కథలు లాంటివి చాలా వచ్చాయి. ఊర్మిళ నిద్ర అనే మంచి ఉంది. ఎందుకంటే ఆ లక్ష్మణుడికి దూరంగా అలా ఉండిపోవడం, అవన్నీ ఒక కథలో అద్భుతంగా చిత్రీకరిస్తారు. ఇవన్నీ మనకి జీవితంలో భాగంగా ఉండేవి పురాణాలు అనేవి. అప్పుడు మంచి చెడు అనేవి రెండూ ఉంటాయి పురాణాల్లో. అంటే దేవతల్లో కూడా లోపాలు ఉంటాయి. దేవతలు ఒక రకంగా పాపానికి, లోపాలకి అతీతులుగా. రాముడిని చూస్తే మొత్తంగా అట్లా కనిపిస్తాడు మొత్తంగా. ఇప్పుడు పుల్లెసి రామచంద్రుడు కూడా అన్నారు, ఆయన చివరి వరకు మానవుడిగా ఉండడానికి నిశ్చయించుకున్నాడని. అంటే మానవుడి ఉద్వేగాలు, అంటే రామాయణం అనేది మన ఆధ్యాత్మికంగా చూడాలి కదా అని కొందరు అంటారు. అయితే రామాయణంలో కనపడేది ఏంటంటే మానవుడి ఉద్వేగాలు కనపడతాయి, మానవ ఉద్వేగాలు కనపడతాయి, మానవులకు సంబంధించిన లోపాలు, గుణాలు అన్నీ కనపడతాయి. అలాగే ఆ లోపాల నుంచి ఎలా బయటపడాలి, లోపాలు లేని స్థితి ఏమీ కాదు, ఉంటాయి. స్వార్థం ఉంటుంది, దుర్మార్గం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలి అనేటటువంటి ఒక ప్రయత్నము కనపడుతుంది. కనుక రామాయణము మొత్తంగా ఆధ్యాత్మికంగా మనం నిర్వచించడం కష్టం. తర్వాత ఆధ్యాత్మిక రామాయణం వేరేగా వచ్చింది, అక్కడ ఆధ్యాత్మికత చెప్పడమే ప్రధాన ఉద్దేశంగా కనపడుతుంది. అయితే మీరు రావణుడు కూడా అలా విలన్ అనే దృష్టిలో చూడకూడదు. మీరు అసలు చూస్తే రావణ రాజ్యం చాలా సుఖంగా ఉన్నట్టుగానే రామాయణం వర్ణిస్తుంది. రావణుడు గురించి మారీచుడు చెప్తున్నప్పుడు అక్కడ హాయిగా ఏమిటి నృత్య గానాలతో జీవిస్తున్నారని, మధువుని సేవిస్తూ హాయిగా జీవిస్తున్నారని, ప్రజలు సుఖంగా ఉన్నారని, ఆ సుఖాన్ని చెడగొట్టొద్దని అంటాడు. ఈ యుద్ధం వచ్చిందంటే ఆ సుఖాన్ని మొత్తం చెడగొడుతుందని. అలాగే రావణుడే ఎక్కువ టెక్నాలజీని ఉపయోగించినాడు. విమానం రావణుడి దగ్గరే ఉంటుంది, రాముడి దగ్గర ఉండదు. టెక్నాలజికల్గా చూసినప్పుడు రావణుడే మోర్ అడ్వాన్స్డ్గా కనపడతాడు మనకి. అట్లాగే అక్కడ ప్రజలు సుఖంగా ఉన్నారని మారీచుడు వీళ్ళ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఏమిటంటే ఆయన ఉద్వేగాలని అణుచుకోలేని స్థితి ఒకటి. రెండు, రావణుడు కొంత లౌక్యం, అంటే రాజరికానికి సంబంధించిన లౌక్యం లేనివాడుగా కనపడతాడు ఒక రకంగా. అది మనకి శూర్పణఖ రావణుని సంభాషణలో మనకి కనపడుతుంది. శూర్పణఖ అంటుంది, ఓ రాజు అనేవాడు చారచక్షువుగా ఉండాలంటే చారులతో అన్నీ తెలుసుకుంటూ ఉండాలి. నీ అన్నదమ్ములు చనిపోయినప్పుడే నీకేమీ తెలియలేదు, నువ్వు సరిగ్గా పట్టించుకోవట్లేదు విషయాల్ని, అట్లాగే నువ్వు ఇంద్రియాలకి అంటే సుఖలాలసుడుగా ఉన్నావు, ఇవన్నీ చెప్తా. అంటే రావణుడిలో మనము రావణుడి గురించి విన్నప్పుడు అతను ఒక కళాకారుడుగాను అదిగా కూడా కనపడతాడు. ఆయన మనకి జటాకటాహ సంభ్రమ అనే స్తోత్రం రాసింది, శివస్తోత్రం రాసింది రావణుడు అనేటటువంటి వాదన కూడా ఉంది. మంచి రాజసంతో ఉంటుంది. ఆయన గొప్ప కవి, కళాకారుడు. అలాగే
ఒక పట్టుదలతో ఒక గొప్ప భక్తుడు అంటే ఉద్వేగం, ఆ భక్తి కూడా ఉద్వేగానికి సంబంధించిన విషయం. ఒక రకంగా భక్తి అనేది ఉద్వేగం, అంటే నీ హృదయంలోని ఉద్వేగాన్ని బయటపెట్టుకునేటటువంటి విషయం అది. అయితే అతని యొక్క బలహీనతగా కవి వాల్మీకి రామాయణం కానీ కథల్లో కానీ కనపడేది ఆయనకి స్త్రీలో లౌల్యము, ఒక్కొక్కసారి ఆయన అతిక్రమించటము, ఆయన రంభని ఆమెను అత్యాచారం చేయాలని ప్రయత్నించటము, తర్వాత సీతని అపహరించడం. ఎంత చెప్పినా కూడా సీతాపహరణాన్ని మనము సమర్థించలేము. ఇప్పుడు ఇవాళ ఉదయం నాకు ఒక అనుమానం వచ్చింది. చాలామంది మొన్న చర్చ జరిగింది, లక్ష్మణుడు కొంత సోషల్ మీడియాలో అక్కడ ఇప్పుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది. నిజమే, కానీ శూర్పణఖ ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడు. ముందు ఆమె రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతుంది, ఆమె వెళ్ళిపోమన్నా వెళ్ళదు. ఆ చివరిలో లక్ష్మణుడు కోపం ఎక్కువ. లక్ష్మణుడు ఏమీ రాముడు లాంటి వాడు కాదు. ఈ పాత్రల వైవిధ్యం మాత్రం మనం మర్చిపోతాం. రాముడు లక్ష్మణుడు ఒకటే అనుకుంటాం. లక్ష్మణుడు ఏమంటాడంటే అసలు దశరథుడు నేను తుక్కురేపుతాను అంటాడు. ఏంటి నీకు రాజ్యం వద్దని నిన్ను పంపేటువంటి అడవికి నాకు ధనశక్తాను, రాజ్యం అనేది వీరభోజ్యం, ఎవడు వీరుడో వాడు రాజ్యం చేస్తాడు. అందుకని అవసరమైతే తండ్రిని ఎదిరిద్దాం, అవసరం జైల్లో పడేద్దామనేవాడు ఏమో దశరథుడిని ఒప్పుకుంటే. అలాగే వాదిస్తాడు కూడా లక్ష్మణుడు. కానీ రాముడు వద్దు అంటాడు. రాముడు ఇప్పుడు సాఫ్ట్గా ఆలోచిస్తాడు. అక్కడ లక్ష్మణుడు ఒంటరిగా ఉన్నాడు కనుక నువ్వు వెళ్ళు పెళ్లి చేసుకుంటాడేమో అడుగంటు ఈ రాముడు అంటాడు. ఇక్కడ ఒకటి ఏంటంటే అప్పట్లో రాజులు అనేక మందిని పెళ్లి చేసుకోవటము అవన్నీ మామూలు. ఇప్పుడు రావణుడికే తల్లి కైకసి ఆమె రాక్షసురాలు, తండ్రి బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు. ఈ రకంగా పెళ్లి చేసుకోవటము అవన్నీ మనకు పురాణాల్లో మనకు కనపడతాయి. అలాగే లక్ష్మణుడి యొక్క కోపం కూడా సహజంగానే కనపడుతుంది. ఇప్పుడు కంసుడు తండ్రిని ఉగ్రశ్రవుడు అని అతను ఉంటాడు. వాడిని కంసుడు జైల్లో పడేస్తాడు. తండ్రిని జైల్లో పడేస్తే తండ్రిని జైల్లో పడేస్తాడు రాజ్యం కోసమని. అందుకని పురాణాల్లో మనకు చరిత్రలో కనపడితే పురాణాల్లో కూడా తండ్రిని కానీ ఎవరిని కానీ మా రక్త బంధుత్వాలను పట్టించుకోవడం కనపడుతుంది. కానీ రాముడు రక్త బంధుత్వాలను పట్టించుకున్నాడు, తండ్రి కోసమని అడవి బాట పట్టాడు అనేది మనకి కనపడుతుంది. అందుకని అయితే అడవిలో నువ్వు సీత క్వశ్చన్ చేస్తూ ఉంటుంది మధ్యలో. చాలా రామాయణం అనేది చాలా వైవిధ్యభరితమైన విషయాలు ఉంటాయి, చర్చలు ఉంటాయి. ముఖ్యంగా అవి ఈనాటికి అవసరమైన చర్చలే. ఇప్పుడు రావణుణ్ణి విలన్ చేయటం అనేది అది కరెక్ట్ కాదు. రావణుణ్ణి నువ్వు గౌరవంగానే ప్రజెంట్ చేయాలి, అతని బలహీనతను నువ్వు ప్రజెంట్ చేయొచ్చు అంతవరకు. ఇప్పుడు రాముడు సీతని అగ్ని ప్రవేశం చేయమండం కానీ లేకపోతే అడవికి పంపడం కానీ ఈనాటికి అవి క్వశ్చన్స్గానే ఉన్నాయి. అందుకే వాటికి సమర్థన కోసమని పండితులు ప్రయత్నించడం కానీ ఏదైనా చదువుతారు. అంత సమర్థన కోసం ప్రయత్నిస్తున్నారంటే అవి క్వశ్చన్గానే నిలిచిపోయానని మనకి తెలుస్తుంది. ఇప్పుడు సీతాగ్ని ప్రవేశం అని ఒక కథ రాశాడు చాలా మన ఆధునిక రచయిత గుడిపాటి వెంకటచలం గారు. చాలా రెబెల్లు, స్త్రీలకి పురుషులకి సెక్సువల్ ఫ్రీడమ్ గురించి చెప్పినటువంటి ఆధునిక తెలుగు రచయిత ఆయన. ఈ తరానికి ఎంతవరకు తెలుసా కానీ చాలా ఒకప్పుడు ఒక విప్లవం ఆయన పుస్తకాలు. ఆయన పురాణ కథలు చాలా రాశారు, పురాణాలని నాటకాలుగా మార్చారు. దాంట్లో సీతాగ్ని ప్రవేశం అని ఒకటి ఉంటుంది. దాంట్లో రావణుని చితిలో సీత దూకేస్తుంది రాముడిని ఎదిరించి, నువ్వు నీకంటే అతనే నయమని. ఇక్కడ ఒక కాత్యాయని గారని, చూపు కాత్యాయని గారని ఒక కమ్యూనిస్టు, కొన్ని పత్రిక కూడా చూపు అనే పత్రిక చాలా కాలం నడిపారు. ఆవిడ మంచి విద్యావంతురాలు, అనువాదకురాలు. ఆవిడ మాట్లాడారు అనమాట, ఇది కూడా కరెక్ట్ కాదని. ఎందుకంటే రావణుడు కిడ్నాప్ చేసినవాడు. అది కథ అంటే అది కథ అండి అంటారు, అన్ని కథలే కదా. దాన్ని నువ్వు డిఫరెంట్గా రాయొచ్చా రాయకూడదు అంటే అలాంటి పురాణాలు ఉంటే ఉండొచ్చు. కానీ మామూలుగా లోక ప్రసిద్ధమైంది అతను కిడ్నాపర్ అనే. అతను సీతను ఏ కారణం వల్ల ఇతనైనా అపహరించాడు, కొన్ని చాలా సంవత్సరాలు తన దగ్గర ఉంచుకున్నాడు. ఆయన ఎలా చూసినా ఏం చేసినా ఆమెని కొంత మానసికంగా కూడా క్షోభకు గురి చేశాడు. ఇదంతా చూసినప్పుడు అటువంటి వాడిని వరించింది సీత వెళ్ళి అనడం అనేది, రాముడు బదులు అతను వరించింది అనడం అనేది అంత కరెక్ట్ కాకపోవచ్చు అని, అంత కరెక్ట్ కాదని కాత్యాయని గారు అన్నారు. అంటే రాముడికి బదులు రావణుని బెటర్ ఉండడం, ఇది ఎట్లా అంటే మనము ఏదో ఒక పక్షం వహిస్తాం. హిట్లర్ కాకపోతే స్టాలిన్ పక్షం వహిస్తాం.
అంటే స్టాలిన్లో కూడా చాలా లోపాలు ఉంటాయి, వాటిని చెప్పం. అంటే హిట్లర్ అంత దుర్మార్గుడా కాదు, ఈ అంచనాలు తూకాలు అలా ఉంచండి. హిట్లర్ టైంలో ఎలా దుర్మార్గాలు జరిగాయో స్టాలిన్ టైంలో కూడా దుర్మార్గాలు జరిగాయి, హింస జరిగింది, మేధావులను కూడా చంపేశారు, సామాన్య ప్రజలు కూడా హింసకు గురయ్యారు అనేది ఉన్నప్పుడు అది బయట పెడితే మనము బాధపడిపోతాం. అంటే వీడు మంచోడు అయితే వాడు చెడ్డోడై ఉంటాడు. రాముడి పక్షం కొందరు ఉంటారు, ఇతని పక్షం రావణుడి పక్షం కొందరు ఉంటారు. అదే మిడిల్గా చూడడం మనిషికి కష్టమేమో. ఉద్యమాలు కూడా ఆధునిక ఉద్యమశీలత నుంచి బయటకు వెళ్ళి చూడటం అది కొంచెం కష్టం ఉంటుంది. అలాంటి ఉపన్యాసాలు చెప్పేవాడు కానీ సరే, కానీ సినిమాలు తీయడం మరీ కష్టం. సినిమాలు తీసేవాడు ఎవరో ఒకళ్ళని విలన్ చేయాలి, ఎవరో ఒకటి హీరోని చేయాలి. ఎందుకంటే జనం అర్థం చేసుకుని లేకపోతే ఆనందించి సులభంగా ఉండేది అదే పద్ధతి, దృశ్యం. కానీ పుస్తకాలు రాసేటప్పుడు ఉపన్యాసాలకు పుస్తకాల్లో చాలా వైవిధ్యం మనకి కనపడుతుంది, చాలా చోట్ల వైవిధ్యం కనపడుతుంది మనకి. రావణుని పాత్రను కూడా చాలా వైవిధ్యంగా మనకి కొంచెం ఒరిజినల్ రామాయణం చదువుకుంటూ వెళ్తే మీకు చాలా రాముడి పట్ల విమర్శ కూడా ఉంటుంది. ఆ విమర్శను ఆయన కాదనవచ్చు, ఖండించవచ్చు, కానీ ప్రతి చోట ఈ విమర్శ ఎదురవుతుంది. స్త్రీల నుంచి, వానరుల నుంచి, అంటే వాలి నుంచి ఎదురవుతుంది. అట్లాగే అంత బ్లాక్ అండ్ వైట్గా ఉండదు మొత్తంగా చూసినప్పుడు. ఉదాహరణకి ఒక విషయం చెప్తాను, అంటే నాకు గుర్తొచ్చినవన్నీ మీతో సంభాషణ. ఇది నేను దీనిలో ఫైనల్ ఏం లేదు, సంభాషణగా చెప్తున్నా. రామాయణంలో ఒక విషయం ఉంటుంది ఏంటంటే, వీళ్ళు వెతుకుతారు, ఆ వానరులందరూ ఎక్కడ సీత దొరకదు, ఏం చేయాలి? మళ్ళీ వెనక్కి వెళ్తే సుగ్రీవుడు మంచోడు కాదు, లేపేస్తాడని భయం పడతాడు అంగదుడు భయపడతాడు. అంగదుడు అంటే వాలి కొడుకు, వాలిని చంపేశాడు అన్నగారిని. మీకు తెలుసు, వెనక నుంచి చెట్టుచాటు నుంచి రాముడు బాణం వేయడం, అదంతా పెద్ద కథ. అందుకని ఈ రాముడిని సుగ్రీవుడిని నమ్మడానికి లేదు, మనం వెనక్కి వెళ్తే ప్రమాదము, మనం ఒక గుహలోనో లేకపోతే ఒక బిలంలోనో దాంకుందామని కూడా చెప్తాడు. దాంకుందాం లేకపోతే కష్టం అనేసి చెప్తాడు అనమాట. అయితే హనుమంతుడు అప్పుడు వాళ్ళని లీడ్ చేస్తాడు, నువ్వు అలా చెప్పకు, సుగ్రీవుడు అటువంటి వాడు కాదు. అంటే సుగ్రీవుడు కానీ రాముడు కానీ తమని చంపుతారని భయపడతారు. ఇక్కడ మనకు ఒక డిఫరెంట్ లుక్ కనపడుతుంది. అంటే వెనక్కి వెళితే తమ చెప్పిన పని సాధించకపోతే వాళ్ళు తమని హింసిస్తారు లేకపోతే చంపేస్తారనే భయం కూడా దాని వెనక ఉంది. కేవలం భక్తే కాదు వానరులకు ఉన్నది. ఇది చూడండి, వానరసేనకు ఉన్నది. ఆ వానరసేనను హనుమంతుడు లీడ్ చేస్తాడు మొత్తంగా. వాళ్ళలో కొన్ని నయాన భయాన వాళ్ళని లీడ్ చేయడానికి ట్రై చేస్తాడు మొత్తంగా. అది మనం చదివితే తెలుస్తుంది. అంటే యుద్ధానికి వెళ్ళేవాళ్ళు కూడా రెండో ప్రపంచ యుద్ధంలో కూడా చాలామంది చేయడానికి ఇష్టం లేని వాళ్ళు కూడా బలవంతంగా వెళ్ళాల్సి వచ్చింది. అది మీరు కొన్ని డాక్యుమెంటరీస్ నెట్ఫ్లిక్స్లో చూస్తే రెండో ప్రపంచ యుద్ధంలో తప్పనిసరిగా పాల్గొవాల్సి వచ్చింది. అది అంటే అలాగే వానరుల మీద ఒక ఒత్తిడి కూడా ఉంది, వాళ్ళు భయపడుతున్నారు సుగ్రీవుడికి. కానీ రాజు తమని చెప్పిన పని చేయకపోతే ఏం చేస్తాడు అంటే వాళ్ళ వల్ల కాకపోయినా ఇక్కడ రాచరికంలో ఎలాంటి నియంతృత్వం ఉండేది అనేది కూడా వాల్మీకి అక్కడ చెప్తున్నాడు. అప్పుడు హనుమంతుడు లాంటి వాళ్ళని ఎలాగ మైండ్ని వాష్ చేసి కొంచెం తెలివిగా చెప్పి నయాన భయాన రెండు రకాలుగా అంగదుడు దారి తెప్పిస్తున్నాడని వాడిని కొంచెం బుజ్జగించి వానరులతో అక్కడ ఆ సంభాషణ చదవడం మీరు చదివితే ఎంత వెరైటీగా ఉంటుందో తెలుస్తుంది. అందుకని అన్నీ బ్లాక్ అండ్ వైట్గా ఏం చెప్పలేదు. రాముడితో భక్తితోటో సుగ్రీవుడు వానరులందరూ ముందుకెళ్ళిపోయారనేది కూడా కరెక్ట్ కాదు. అక్కడ లక్ష్మణుని యొక్క తెలివితేటలని, అంటే లక్ష్మణుని విద్యావంతుడని రాముడు అంటే ఈ విద్యావంతుడు లేదా నాయకుడు ఏం చేస్తాడంటే ఈ స్ప్లిట్ని ఇలా విడిపోతున్నటువంటి సైన్యాన్ని ఒకవైపు నడిపిస్తాడు చెప్పి. అందుకని అన్ని రకాల ఒక భక్తితో ఏం నడవలేదు, రకరకాల ఉన్నాయి దాంట్లో, ప్రశ్నలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలా తార కూడా నిలదీస్తుంది రాముని, అన్యాయంగా చంపేసామంటుంది, నన్ను చంపేసేయని కూడా అడుగుతుంది తార. అలాంటి వాడికి ఇదంతా మన చేతుల్లో లేదు, కాలమహిమ ఇదంతా అని రాముడు తారకి నచ్చ చెప్తాడు, వాలి భార్యకి. తర్వాత అంగదుడు కూడా నచ్చ చెప్పి మొత్తం మీద సుగ్రీవుడి రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మీకు ఏమిటండి కొంతమంది అంటారు రామాయణాలు ఏంటి, ఈ సుగ్రీవుడు చనిపోతే అతని భార్య తార
అదే వాళ్ళని చంపేస్తే సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళటం, ఈ ఈ భార్యలు మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి, మళ్ళీ అన్నదమ్ములు చచ్చిపోతే ఒకడు చంపేస్తే రెండో వాడు, ఇలాంటి ఆచారాలు ఆనాడు ఉండేవి బాగానే. ఇది దేవర న్యాయం అంటారు, ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల అవి ఇలాంటి. అయితే మీకు రామాయణం, కొంతమంది బౌద్ధ రామాయణంలో దశరథ జాతకంలో సీత రాముని యొక్క చెల్లెలుగా వర్ణించబడింది. ఇదేమిటండి ఇంత ఇప్పుడున్న దృష్టి నుంచి మనం చూస్తాం, అది వాళ్ళు కుట్రపూరితంగా రాశారని కూడా అనలేము. మనం బౌద్ధ గ్రంథాలు చూస్తే మనకు అర్థం అవుతుంది, అవి బౌద్ధ గ్రంథాలు చూస్తే ఇలా ఎందుకు రాశారో అర్థం అవుతుంది. ఎందుకంటే బుద్ధుడు ఒక చోట అంబట్ట సూక్తం అన్న దాంట్లో క్షత్రియులు తమ యొక్క సోదరులని అంటే చెల్లెలను అక్కనే పెళ్లి చేసుకున్నారని రాశారు. ఇది కొన్ని చోట్ల ఉన్నాయి. ఇవి మనము ఇవి క్రమేపీ నాగరికత క్రమంలో తగ్గే అనొచ్చు, కానీ కొన్ని చోట్ల ఉన్నాయి. ఇది ఒక ఆచారంగా వానరుల్లో ఉన్నట్టు వాల్మీకి రాశాడు. ఇది భాసుడు కూడా తన నాటకంలో ఒకచోట ప్రత్యేకంగా చర్చ ఉంటుంది దీనికి, దేవరన్యాయం. అందుకని ఇలాంటి ఇది సీతారాముడు అంటే రాముడికి ఏమవుతుంది ఇలాంటి ప్రశ్న, ఎందుకంటే బౌద్ధ జాతకాల్లో వేరేగా కథలు ఉన్నాయి, అవి వాళ్ళు కుట్రపూరితంగా అనలేము. అప్పటికి అలాంటివి ఉన్నాయని, బుద్ధుడి కాలానికి అలాంటిది ఉంది కనుక బౌద్ధ కథల్లోకి అవి ఎంటర్ అయ్యాయి ఒక రకంగా. వాల్మీకి మాత్రం అట్లా రాయలేదు. ఈ అంటే ఏవి ఎందుకు ఇలా రాశారు, కేవలము దాన్ని చెడగొట్టడం కోసమే రాశారని వెంటనే అనుకోవడానికి లేదు. కాలగమనంలో అనేక ఆచారాలు వ్యవహారాలు మారుతూ వచ్చాయి. రామాయణంలో కూడా ఈ ఆచారాలు వానరుల్లో ఉన్నట్టుగా కవి వర్ణించారు. అంటే కొన్ని జాతులలో అవి ఉన్నాయి, మారుమూల జాతులలో లేకపోతే ట్రైబల్స్లో అలాంటి ఆచారాలు ఉన్నాయని చెప్పాడు. అందుకని ఇలా అర్థం చేసుకోవాలి, మనం ఒక రకంగా అర్థం చేసుకోవాలి. అందుకని విలన్ హీరో అనేది మనము కొంత చెప్పడం కష్టం. అయితే ఏంటంటే అలా అంటారు, రావణుడు ఎంతో దుర్మార్గంగా ఆలోచించాడు సీత గురించి. మరి రామాయణ పాత్రలు లక్ష్మణుడు కానీ వేరే వాళ్ళు కానీ అలా ఆలోచించారా? మరి లక్ష్మణుడు కానీ ఎంత భక్తిని చూపించాడు, ఎప్పుడైనా చెడుగా ఆలోచించాడు ఎవరి గురించైనా, ఏమిటి ఇంత? కానీ విభీషణుడు అన్నకే ఎసరు పెట్టాడు కదా, దాంట్లో రాక్షసుడు అది పెట్టి వెళ్ళాడు కనుక రాక్షసులు వేరు వీళ్ళు వేరే, అలా ఆలోచించలేదు అనేది తప్పు. ఆలోచించారు, అయితే ఆలోచనలు అతిక్రమిస్తూ వచ్చారని పురాణాలు కొంత చెప్తూ వచ్చారు. ఇప్పుడు మీకు స్కాంద పురాణంలో ఒక సంఘటన ఉంది, తర్వాత పద్మ పురాణంలో కూడా సంఘటన రిపీట్గా రాశారు. అది విచిత్రం, 2-3 పురాణాల్లో ఈ కథ ఉంది. ఏంటంటే చూడండి, స్కాంద పురాణంలో ఉంది, హత్వైవం రాఘవం సుక్తం సీతాం పత్నీం విధాయచ కింగచ్చామి నిజం స్థానం విదేశం వాపి దూరత. ఇది కరపాత్ర స్వామి వారిని మహానుభావులు, ఆయన గొప్ప పండితుడు, గొప్ప తపస్శాలి, కాశీలో ఉండేవారు, అందరికీ తెలుసు. ఆయన రాసిన దాంట్లోని ఈ పుస్తకంలోని ఇది ఉదాహరణ ఇచ్చాడు. ఆయన ఏమీ దాచలేదు. ఆయన ఏంటది, నేను రాఘవం సుప్తం నిద్రపోతున్న రాముడిని చంపి సీతాం పత్నీం విధాయచ సీతను భార్యగా చేసుకుని నేను విదేశాలకు వెళ్ళిపోతాను ఎక్కడికైనా అని ఆలోచన. ఏంటిదా ఆలోచన, ఏంటిది, ఎందుకు ఇలా రాశాడు కవి? తర్వాత పద్మపురాణంలో ఇంకా వివరాలు ఉంటాయి. రాముడు చెప్పినటువంటి పనులు ఏమీ చేయడు, అలాగే సీతను కూడా ఈమె లావెక్కిపోయింది, అసలు పని ఏమి చేయట్లేదు, నాకు పనులన్నీ చెప్తున్నారు అని లక్ష్మణుడు రాముడిని ఎదిరించి ఈమెను వదిలిపెట్టేసేయని కూడా అంటాడు. కానీ తర్వాత పశ్చాత్తాపడినప్పుడు రాముడు తర్వాత సీత కూడా చిన్నోడులే, బాలుడు, పాపం తెలియదు అంటూ, అది ఉదారంగా ఇలాంటి ఆలోచనలు. ఇంత దుర్మార్గంగా మాట్లాడినప్పటికీ కూడా సీత చాలా ఉదారంగా మాట్లాడుతుంది, రాముడు చాలా ఉదారంగా ఆలోచిస్తాడు. పిల్లోడు లేవాడు అంటుంది సీత వాడికి, లక్ష్మణుడిని అని అంటుందన్నమాట. అప్పుడు రాముడు దాన్ని అర్థం చేసుకుని ఏమంటాడంటే, ఈ క్షేత్రం యొక్క లోపం, అది ఈ ప్రాంతం యొక్క లోపం. క్షేత్రాలు అంటే పుణ్యక్షేత్రాలు ఉంటాయి, పాపక్షేత్రం. పుణ్యక్షేత్రం అనే పదం విన్నాం, కొన్ని పాపక్షేత్రాలు ఉంటాయి, అక్కడ స్వార్థమే ప్రధానంగా ఉంటుంది. డబ్బు కోసం ఎవరైనా ఎదురించారు, డబ్బుకి ప్రాధాన్యం ఉండడం కూడా రాముడు చాలా చోట్ల చెప్పాడని పుల్లెసి రామచంద్రుడు గారు ఉదాహరణలతో ఇచ్చారు కొన్ని చోట్ల రామాయణం అనువాదించేస్తూ. అందుకని ఈ స్వార్థం అనేది ప్రధానంగా ఉంది. ఇక్కడ పక్షులు, జంతువులు కూడా స్వార్థంతో ఉన్నాయి, మనుషులు కూడా మరింత స్వార్థంతో ఉన్నారు ఈ క్షేత్రంలో. ఈ క్షేత్రం అన్న చోట పంచకోశాత్మికం అనే పదం వాడాడు. ఇక్కడ క్షేత్రానికి 2 అర్థాలు వచ్చేలాగా పద్మపురాణంలో రాయబడింది. ఏమిటి ఆ క్షేత్రం, దాని గురించి తెలుసుకుంటే మనము లక్ష్మణుడు అలా అంత చెడుగా ఎలా ఆలోచించాడు, అంత క్రిమినల్గా ఎలా ఆలోచించాడు, ఒక్కొక్కసారి అంత తప్పుగా ఎలా ఆలోచించాడు, దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మనకి తెలుస్తుంది. పంచకోశాత్మకమైన క్షేత్రంలో పంచకోశాలంటే అన్నమయం, ప్రాణమయం,
విజ్ఞానమయం, ఆనందమయం, ఇట్లాగా రకరకాల కోశాలు ఉన్నాయండి. అంటే అన్నమయం అంటే మనోమయం, మధ్యలో చెప్పడం పని మనోమయం. ఉదాహరణకి అన్నమయం, అన్నం ప్రధానం, అంటే తిండి తింటేనే మనం బతకగలుగుతాం, అంతేనా? మనోమయం, మన మనస్సు ఉంది, మనస్సు కోరికలకు నిలయం. బుద్ధి వేరు, బుద్ధి మనకి ఏది మంచిది చెప్తుంది, మనస్సు కోరికలకు నిలయం. విజ్ఞానమయం, మన జ్ఞానం వచ్చే బుద్ధి పెరుగుతుంది, అప్పుడు ఏది మంచి ఏది చెడు, ఏది చేయకూడదు అనేది మనం తెలుసుకుంటాం. విజ్ఞానమయం. చివరిది ఆనందమయం, అంటే భగవంతుల్లో లయం కావడం, ఈ ఒక పక్షపాత బుద్ధి లేకుండా ఒక విశాల దృష్టి మనలో అలవడ్డం, అక్కడ మనం దేవుడిగా మారుతాం. ఈ ఈ ఈ అన్నీ మనిషిలో ఉంటాయి అని. అదే క్షేత్రం అంటే స్థలం అని, భూమి అని అర్థం ఉంది. రెండోది బాడీ, మన బాడీలో ఇవన్నీ ఉన్నాయి. అలాగే మన ప్రాంతం, మన చుట్టూ ఉన్న ప్రాంతాలు కూడా, మన ఇతరులతో ఉన్న సంబంధాలు అన్నీ కూడా మన స్వార్థపూరితంగా ఏర్పరచుకుంటే స్వార్థపూరితంగా ఉంటాయి. మన అంతా దైవం చూస్తే అంతా దైవమే, క్షేత్రం అంటే భూమి అంతా కూడా, అంటే విశ్వం అంతా కూడా. అందుకని మనము ఈ అన్నమయం నుంచి, అంటే తిండే ప్రధానము, మనస్సు కోరికల ప్రధానం నుంచి మనం దేవుడి స్థాయికి ఎదగాలంటే ఈ క్షేత్రాన్నంతా దైవమనంగా చూడాలి. అదే పుణ్యక్షేత్రం. అదే పుణ్యక్షేత్రంగా మారుతున్నప్పుడు పాపక్షేత్రం వల్ల ఈ దేహం కూడా పాపక్షేత్రంగా ఉన్నది, పుణ్యక్షేత్రంగా మారుతుంది. అప్పుడు ఇలాంటి క్రిమినల్ ఆలోచనలు ఉండవు, ఈ స్వార్థం ఉండదు, మన పూజారి గొడవలాగా ఉండదు. అంటే మనం ఉన్నత స్థాయికి ఎదగలుగుతాం. అది చాలా కష్టమైనటువంటి విషయం. ప్రతి వాడు ఒకరిని క్రిమినల్ అని మనం అంటాం. మరో క్రీస్తు కూడా బైబిల్లో ఉంది కదా, ఎవడు పాపో వాడు రాయండి ఆమె మీద అన్నాడు. అదే మనం అందరిలోనూ కూడా పాపం యొక్క లక్షణాలు ఉన్నాయి. పాపోహం పాపకర్మాహం అని ప్రతిరోజు సంధ్యావందనంలో మేము పాపాత్మలను చెప్పుకోవడం జరుగుతుంది. ఎవడు కూడా అతీతంగా లేడు. ఆ లక్ష్మణుడైనా ఎవరైనా సరే అతీతంగా. రాముడు కూడా ఒకసారి దశరథుడు అనవసరంగా రాజ్యాన్ని వదిలేసుకున్నాడు, భరతుడు అక్కడ హాయిగా సుఖాలు అనుభవిస్తున్నాడు అని అనుకుంటాడు. ఇది రంగనాయకమ్మ గారు మరి ఇలాంటి వైరుధ్యాలు ఉండమాట నిజం కానీ ఉండాలి అవి. మానవుడిగా జీవిస్తున్నాడు రాముడు, దేవుడు అయినప్పటికీ కూడా మానవుడిగా జీవిస్తున్నాడు. మానవుడిగా జీవించవలసిన అవసరం వచ్చింది కనుక అతనిలో ఉండే లోపాలను చూపటం అనేది సహజం. అతనిలోనూ లోపాలు ఉన్నాయి, రావణుల్లోనూ ఉన్నాయి. సేమ్ లోపాలు కూడా ఒక్కొక్కసారి ఉన్నాయి. స్త్రీల పట్ల వాళ్ళిద్దరూ కూడా కొంత వివక్షాపూరితంగా ప్రవర్తించారని ఆధునికులు విమర్శిస్తున్నారు. కానీ రావణుడు కూడా అలా అంతకంటే ప్రవర్తించాడు. ఈ రెండింటిని మనం బేరేజ్ చేయాల్సిన అవసరం ఏమిటండి? ఇంత స్వార్థం, అసలు మనిషే స్వార్థమయం. ఇది ఉపనిషత్తులోని శ్లోకాన్ని మనము గుర్తు చేస్తుంది. పుల్లెస్ రామచంద్ర గారు కూడా బాగా గుర్తు చేశారు. ఆత్మనో ప్రియాయ సర్వం ప్రియం భవతి అని ఒక ఉపనిషత్తులో ఉంది. యాజ్ఞవల్క్యోపనిషత్తు. భార్యతో మాట్లాడుతూ అంటాడు యాజ్ఞవల్కుడు. గార్గి, కాత్యాయని ఇద్దరు భార్యలు, గార్గితో మాట్లాడుతూ అంటాడు ఆత్మనో ప్రియాయ సర్వం ప్రియం భవతి అనే సత్యాన్ని చెప్తాడు. ఇది చాలా ముఖ్యం రామాయణానికి దేనిని అర్థం చేసుకోవడానికి. తనకి తాను ప్రియుడు కనుక ప్రపంచమంతా ప్రియంగా కనపడుతుంది. తనకు తాను అంటే ప్రేమ కనుక, ఎఫెక్షన్ కనుక ప్రపంచమంతా ఎఫెక్షనేట్గా కనపడుతుంది. తనకి తాను ఇష్టం కనుక ప్రపంచమంతా ఇష్టంగా, అందంగా కనపడుతుంది. తనకి తాను ఇష్టం కనుక, తనకి అంటే ప్రేమ కనుక, తనకి ఎఫెక్షన్ ఉంది కనుక ప్రపంచమంతా అలా కనపడుతుంది. భార్య ఎందుకని వివరంగా కూడా చెప్తాడు. భార్య ఎందుకు ప్రేమ, భార్య అంటే అందరికీ ఎందుకంత ప్రేమ? తనకి తానంటే ఇష్టం కనుక, తన ఇగోని సాటిస్ఫై చేస్తుంది కనుక. అదే తనకి ఇగోని సాటిస్ఫై చెప్తే చంపేస్తాడు కూడా, అది క్రైమ్. అందుకే ప్రేమలో క్రైమ్ అంత ఇదిగా ఉంటుంది. చలం రచనల్లో కూడా ఇది బాగా, చాలామంది అంటారు మైదానంలో, చాలామంది అర్థం చేసుకోలేదు. దాంట్లో ఆమె మైదానంలో కథలో నవల ఉంటుంది, మైదానం అని చలం రాసిన దాంట్లో. ఒక బ్రాహ్మణ స్త్రీ ఒక అతనితో లేచిపోతుంది, అమీర్ అని. అతనితో లేచిపోయినప్పుడు తను ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటూ ఉంటాడు, అంతా ఉంటాడు. కానీ ఈమెను మాత్రము ఒక పతివ్రతలాగా ఉండాలని చూస్తాడు, లేపుకుపోయినా కూడా. అప్పటికే అది అంటే పెళ్ళైన స్త్రీని తీసుకుపోతాడు, కానీ అతను కూడా ఆమె మీద అజమాయిషీ చేయాలని చూస్తాడు. ఎందుకని? తనకే దక్కాలన్నట్టుగా ఉంటాడు. అతని ప్రేమ, అతని సౌందర్య దృష్టి అంతా సంతోషిస్తుంది ఆమె. దాంట్లో రాజేశ్వరినే ఆమె అమీర్తో వెళ్ళిపోయాను. కానీ అతను ఆమె మీద అజమాయిషి చేస్తూనే ఉంటాడు. ఎందుకని? నిన్ను నువ్వు హెచ్చవేసుకోవడానికి, నీ మీద నీకు ప్రేమ ఉంది కనుక అది ఇతరమైన దాని మీద ప్రేమగా నువ్వు చూస్తున్నావు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం అర్థం చేసుకోలేం. సాధారణ రాజకీయాల నుంచి వచ్చింది కదా, ఇది ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం.
ఇది మన అస్తిత్వానికి సంబంధించిన సమస్య. ఇది ఉపనిషత్తులు అడ్రస్ చేసాయి ఎప్పుడో. సార్త్ర అంటాడు అదర్స్ ఆర్ హెల్ అంటాడు, ఇతరులు మాకు నరకం లాంటి వాడు. ఎందుకని? నేనే నాకు ప్రధానం, నేను మాత్రం నాకు తెలుసు, ఇతరం ఏమీ తెలియదు. నిజంగా నా బాడీలో నా ఎగ్జిస్టెన్స్లో నేను ఇరుక్కుపోయాను. అందుకని నేను నా బాడీ ఒక పరిమితి ఉంది, నా ఇంద్రియాలకి పరిమితి ఉంది. దీని నుంచే నా మీద నాకు ఈగోయిస్టిక్గా నన్ను నేను ప్రేమించుకునేటటువంటి లక్షణం బలంగా పాతుకుపోయింది చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు వలన. దీని నుంచి నేను అధిగమించలేను కనుక నేను ఎవరినైనా ప్రేమించినా నన్ను నేను ప్రేమించుకోవడంలో భాగంగానే ప్రేమిస్తాను. అందుకే స్నేహితులు కూడా సుమతి శతకంలో పద్యం ఉంది ఏంటంటే, కూరిమి గల దినములలో నేరములు అన్నాడు కానరావని. మనకి ఎవడైనా స్నేహం ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు అతనిలో ఉండే లోపాలు తెలియవు, అర్థం కావు, తర్వాత అవే లోపాలుగా కనిపిస్తాయి. ఇప్పుడు ఒక స్త్రీ తనకు దగ్గర అవ్వడం అనేది పురుషుడికి ఒక ఏ కారణాల మధ్య దగ్గరైందో, తర్వాత పెళ్ళైన తర్వాత లేకపోతే తను దగ్గరైన తర్వాత వాళ్ళ మధ్య విభేదాలు మొదలవుతాయి. ఎందుకంటే ఆ స్వేచ్ఛాయుత ప్రవర్తనని ఒకప్పుడు సౌందర్యంగా చూసిన పురుషుడే దాన్ని నెగిటివ్గా చూస్తాడు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఆత్మను ప్రియాయ సర్వం ప్రియం భవతి. ఇది స్వార్థానికి సంబంధించినటువంటి లక్షణం. తనని తాను ప్రేమించుకోవడం వల్లే మనిషి ప్రేమిస్తున్నాడు ఇతరులను. అంటే తాననేది నేను అనేటటువంటి దాంట్లో పంజరంలో మనిషి ఇరుక్కొని పోయాడు. ఇది తత్వవేత్తలు కానీ ఎవరు కానీ ఎదుర్కొన్న పెద్ద సమస్య. ఇది నేను అనేది, నేను అది కన్స్ట్రక్షన్. పెళ్ళము, పిల్లలు అన్నీ కూడా కన్స్ట్రక్షన్, నిర్మాణం. నిజానికి ఇవన్నీ కూడా ఎవరు నువ్వు, భార్య ఎవరు, నువ్వు పిల్లలు ఎవరు, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షనే కదా. వేదాంతులు చెప్పక్కర్లేదు, మనం అనుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి బంధాలు ఇవి. అంతేకాని ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? తనని తాను ప్రేమించటం, తను అనే స్వార్థం నుంచి బయలుదేరి అంతా కూడా చేస్తున్నాడు మనిషి. ఈ స్వార్థం యొక్క పరిమితుల వల్ల అధిగమించడానికి మనిషి ఏనాటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. మళ్ళీ దాంట్లో విఫలమవుతూ కూడా ఉండొచ్చు కొంతవరకు. ఇప్పుడు రాముడిలో ఉండేది నేను మొన్న కూడా చెప్పాను. రాముడు తప్పులు చేసి ఉండొచ్చు కానీ తన స్వార్థాన్ని అధిగమించడంలో భాగంగా చేశాడు అవన్నీ, ఆ తప్పులన్నీ కూడా. ఏమనని రాజ్యము, రాజు ఇంపార్టెంట్ అంటే స్వార్థం, అది కూడా స్వార్థమే కావచ్చు. అంటే మనిషి తనని పెంచుకోవడం కూడా స్వార్థమే, నిస్వార్థం కూడా స్వార్థం. ఇప్పుడు దేశభక్తి, దేశం కోసం రక్షణ, ఇవన్నీ కూడా మళ్ళీ మనిషి యొక్క స్వార్థం యొక్క కొంచెం ఎక్స్టెన్షన్, అంటే ఈ ఈగోకి ఎక్స్టెన్షన్గా ఉంటాయి. అందుకని రాజుగా తనని తాను భావించుకున్నాడు కనుక రాజ్యమే ప్రధానం కానీ సీత కానీ ఏది కానీ ప్రధానం కాదు. అందుకని రాజ్యాన్ని నిలుపుకోవడం కోసం అప్పుడున్న విలువలనే రాముడు ఇది చేస్తాడు. మనం ఒకవైపు నుంచే చూస్తున్నాం, రాజు ప్రజలని యథారాజా తథా ప్రజ అంటారు. యథా ప్రజ తథా రాజా కూడా ప్రజలను కూడా విలువలని శాసిస్తూ ఉంటారు. రాముడు చూడండి, ఒక చాకలి అతను బట్టలు ఉతికేతను ఏమంటాడు, రాముడు చూడండి అలాగా పరపురుషుడి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీని తెచ్చుకుని ఏలుకున్నాడు, నేనైతే ఏలుకోను, నాకు డబ్బు లేకపోవచ్చు ఏం కాకపోవచ్చు అని అహంకారంతో చెప్తాడు. చూడండి, అహంకారంతో, పురుష అహంకారంతో ఉన్నాడు. ఈ అహంకారం కులహంకారం, పురుషహంకారం, ధనజన, శంకరాచార్య ధనజన యవ్వన గర్వం అంటాడు. అంటే ధనం, డబ్బు ఉందని, జనం తన వంశమని, ఇంకా యవ్వనం, నేను యవ్వనంలో ఉన్నాను, ఇవన్నీ కూడా గర్వాలే. అందుకని జెండర్ కూడా ఇలాంటి అహంకారానికి దారితీస్తుంది. ఇప్పుడు వాడు అదే కదా, రాముడు ఎంత రాజు అయితేనంటే నేను పురుషుడే, రాముడు పురుషుడే, వాడు ఎలా ప్రవర్తించాడు, నేను అంత బాగా ప్రవర్తిస్తున్నాను, భార్యను కొడుతున్నాను ఏదైనా ఎవరితో మాట్లాడుతుంటే అంటాడు. కానీ రాముడు ఎక్కడో ఉన్న స్త్రీని తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో. దీన్ని అధిగమించడం కోసం రాముడు చాలాసార్లు అంటే రాజ్యం యొక్క పరువు పోతుంది, రాజు యొక్క పరువు పోతుంది. ఇప్పటికి కూడా అమెరికాలో ఎప్పుడైనా సరే పరస్త్రీలతో సంబంధాలు ఉన్నాయనగానే ఆ ప్రెసిడెంట్కి పెద్ద సమస్య అయిపోతుంది. ఎందుకు అంత పెద్ద విషయం అది? సరే, మోసం చేశాడు అవన్నీ వేరే సంగతి. ఎవరో క్లింటన్కి ఎవరితో సంబంధం ఉందట పెళ్లి కాకముందు, అది పెద్ద విషయం ఎందుకు అయిపోతుంది? నిజంగా స్త్రీల రక్షణ కోసం కాదు, దాన్ని ఒక విలువగా ప్రపంచము ఎక్కడో గుర్తించింది. పురుషుడు ఒక స్త్రీకి సంబంధించిన వాడు, స్త్రీ అలా కట్టుబడి ఉండాలి అనే ఒక విలువ అనేది వచ్చింది. ఆ విలువలు మంచి చేసా చెడు చేసా అలాంటి విలువలు మన నాగరికతలో భాగంగా వచ్చినవే అని మనం గుర్తించాలి. మనం
ఎందుకంటే స్త్రీకి ఒక రక్షణ కోసం అని మనిషి ఏర్పరచుకున్నాడు. తర్వాత స్త్రీని శాసించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే స్త్రీ పిల్లల్ని కనాల్సి వస్తుంది. ఆమె ఇతరుకు పిల్లల్ని ఎక్కువ మందిని కనేవారు. ఈ సమస్యల్లో ఆమె ప్రొటెక్షన్ కోసం పురుషుడి మీద ఆధారపడి ఏ కారణం వల్లైనా ఈ విభజన అనేది జరిగింది. ఈ విభజన మించే కుటుంబ వ్యవస్థ కూడా ఇంతవరకు నిలబడింది. బహుశా కుటుంబ వ్యవస్థ క్రమేపీ పోవచ్చేమో, డిజప్పీర్ అయిపోవచ్చేమో. అసలు పిల్లల్ని ఎందుకు కనాలనుకున్న దేశాలు కండమే మానేశారు, గొడవలేదు. ఒకప్పుడు పురుష సంతానము అంటే రాజ్యానికి పురుష సంతానం అవసరం కనుక మెయిన్గా పురుషుడే మెయిన్గా రాజు లేకపోతే ఆధిపత్యం చెలాయించటం, రాజ్యాలను ఏర్పరచటం, ఈ వ్యవస్థను ఏర్పరచడం, ఇదంతా చేసేది పురుషుడే కనుక పురుష సంతానానికి అంత ఇంపార్టెన్స్ వచ్చేసింది చెప్పాలంటే. రాముడి విషయంలో కూడా అంతే కదా, వాళ్ళ వంశం. ఇదంతా కూడా మనకి స్వార్థం, మనిషి యొక్క స్వార్థం యొక్క విస్తృతి నుంచి వచ్చింది. అంటే మనిషి స్వార్థాన్ని మరింత ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తాడు, అంతేకాని స్వార్థం నుంచి బయటపడ్డాడు. రాముడు కూడా తన స్వార్థాన్ని ఎక్స్టెండ్ చేశాడు కనుక స్వార్థం పచ్చోట కనపడుతుంది. అందుకే మీరు స్టాలిన్ కానీ ఎవరు కానీ వాళ్ళు ఒక వ్యవస్థని ఒక సిద్ధాంతం కోసం తమని ఎక్స్టెండ్ చేసుకున్నారు, పెంచుకున్నారు తమ ఇగోని. కనుక వాళ్ళలో కూడా లోపాలు కనపడుతుంది. ఆ సిద్ధాంతాన్ని నిలపడం, ఆ రాజ్యాన్ని నిలపడం కోసం కొన్ని తప్పులు చేయాల్సి రావచ్చు, అయితే వాళ్ళు వేరే కారణాలను కూడా చేసి ఉండొచ్చు. ఇది కూడా కారణం కావచ్చు. వాళ్ళు కేవలం స్వార్థం అంటే మళ్ళీ డబ్బులు వెనకేసుకోవడము, లేకపోతే తను సుఖంగా ఉండడం, భోగాలు అనిపించడం, భోగాలు కూడా విడిచిపెట్టచ్చు. కానీ ఒకసారి హింస లేదా ఆధిపత్యం కోసం కొన్ని పనులు చేయాల్సి రావచ్చు. ఇది చూసినప్పుడు రామాయణం మనకి చాలా బాగా అర్థమవుతుంది. మరి వీటన్నిటిని అధిగమించడం ఎలా అంటే ఈగో నుంచే మొత్తంగా బయటకు వెళ్ళిపోవాలని భారతీయ వేదాంతులు చెప్పారు. నువ్వెవరో తెలుసుకో, నువ్వనేది అసలు ఇదేమీ కాదు, నువ్వు నీ ఈగోకి సంబంధించింది కాదు, ఈగో నుంచి నువ్వు బయటకు వెళ్ళాలి. అది ఒక రకంగా నువ్వు ట్రాన్సెండ్ కావాలి, ఈగో నుంచి బయటకు వెళ్ళిపోవాలి, ఈగో అనేదాన్ని మట్టుబెట్టాలి. ఎందుకంటే ఈగో అనేది ఒక పొర మాత్రమే. మన నిజమైనటువంటి అస్తిత్వం అనేది వీటి మీద మనం పేర్చుకున్నటువంటి ఈగో పేరుతో మనం ఏర్పరచుకునే సింబాలిక్ ఎగ్జిస్టెన్స్లో లేదని వాళ్ళు భారతీయులు గుర్తించారు. కనుక ఆ అర్థంలో చివరికి రాముడిని నువ్వు దేవుడివి, ఇవన్నీ ఏందయ్యా, ఇవన్నీ ఏర్పరచుకున్న ఈ రాజ్యాలు ఇవన్నీ ఇవేమీ కాదు, నీ అస్తిత్వం వేటి మీద ఆధారపడలేదు, నువ్వు రాజు అనే కానీ ఇది కానీ అది కాదు, నువ్వు నిజంగా దేవుడివి, ప్రతివాడు దేవుడే. ఆ రకంగా ప్రతివాడి అస్తిత్వం నేనెవరో అని తెలుసుకొని రావడం మనిషి అన్నాడు. అందుకని ఆ స్థితికి మనిషి చేరుకున్నప్పుడు మాత్రమే నిజంగా తనని తను ప్రేమించుకోగలుగుతాడు, నిజంగా తను తెలుసుకోగలుగుతాడని భారతీయ వేదాంతులు మిస్టిక్స్ భావించారు. అది అనాదిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు ఇంకా ఇతరత్రా కూడా ఇట్లాంటి సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే ఈ సిద్ధాంతం కాదైతే ఒక అనుభవం అనేసి మిస్టికల్ ఫీలింగ్ అనుభవం. అందుకని ఇది ఎలా ఉంచినప్పుడు రాముడు పాత్ర మంచిదా చెడ్డదా అంటే 100% విలన్లు కానీ 100% హీరోలు కానీ ఎవరు ఉండరు. అందుకని రావణుడిని విలన్గా బుద్ధున్నవాడు ఎవరు చూపించలేదు. రావణుడి గురించి మంచి వ్యాసం రాశారు ఎన్టీ రామారావు. ఎందుకంటే అతను ఒక చిన్న లోపం వల్ల, అది కూడా రాస్తాడు దాంట్లో, చిన్న లోపం వల్ల అలా అయ్యాడు. కానీ అతను గొప్ప పండితుడు, కళాకారుడు, రచయిత, కవి, మంచి కవి. జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచివల్లరి అంటూ ఒక ఉద్వేగపూరితమైనటువంటి స్తోత్రాన్ని శివుడి మీద రాసిన వాడు అనేసి పేరుంది ఆయనకి. అందుకని రావణుణ్ణి అలాగా ఈ విలన్గా చూపించడం అనేది జరగదు. ఎవరిని అలాగా విలన్గా పురాణాలు ఒకే ఒక స్టాండ్ తీసుకుని ఉండవు. అయితే ఆధునిక కాలంలో మనము ఉద్యమాల రీత్యా కానీ సినిమాల కోసం కానీ ఒకరిని హీరోగా ఒకరిని విలన్గా చూపించడం జరుగుతుంది. ఇది ఇటీవల కాలంలో మరీ మామూలుగా జరిగిపోతుంది, ఎక్కువ జరుగుతుంది. అని మనకి ఆది పురుషులు ఆ ఫోటో చూసినప్పుడు వాడు కోపంగాను ఏదో ఇదిగా ఉన్నట్టు ఉంటాడు, కానీ వాళ్ళు ఒక కళ ఉండదు. ఆ కళ అనేది రామారావు కొంత ప్రజెంట్ చేసేసాడు. అలాంటి వాడు అంటే కొంత వాళ్ళకి తెలుసు శాస్త్రపుడు. రామారావు విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడు కదా, అంటే ఎందుకంటే ఆయనకి తెలుసు రామాయణం అంటేను, రామాయణాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటిని ఎట్లా అర్థం చేసుకో కొంత తెలుసు. కనుక ఆయన దేన్ని విలన్ చేయడానికి చూడలేదు. అలాగే దాని పేరుతో ఏదో నాస్తికత్వాన్ని ప్రచారం చేయడం కూడా ప్రయత్నించారు. ఆయన నాస్తిక చార్వాక పత్రికలు కూడా చదివేవాడని మన భరద్వాజని మిత్రుడు చెప్పాడు. ఎవరు చెప్పారని కావచ్చు, కానీ ఆయన బట్టి చార్వాకుడుగా కూడా చూపించలేదు. చూడండి, ఆయన శివభక్తుడు. గోరాగారి తాతగారు కూడా, గోరాగారి తండ్రి కూడా శివభక్తుట. గోరా అని మనకు నాస్తికులు ఉన్నారు కదా, గోపరాజు రామచంద్రరావు గొప్ప నాస్తికుడు. ఆయన ఇదని సమరం చెప్పుకొచ్చారు. ఆయన గొప్ప శివభక్తుట. తర్వాత నిన్ను కూడా నేను అర్థం చేసుకున్నానయ్యా అన్నాడని.
జాషువా కూడా ఘోరాన్ని కలవడానికి కూడా భయపడతాడు. ఎందుకంటే ఆయన నాస్తికుడు. నాస్తికులు కలిస్తే, నాస్తికులు అంటే ఒక చెడ్డ పేరు ఉంది. జాషువా నాస్తికుడు కాదు. జాషువా సాంప్రదాయకంగా మనకి భక్తి గురించి అద్భుతంగా ఉంటుంది. జాషువాలో దేవుడు ఉంటే మంచిదే, ఆయనకి మనం కష్టాలను వినమించవచ్చు, క్వశ్చన్ కూడా చేయొచ్చు. దేవుడు లేకపోతే ఇంకా కష్టం అని ఒకటి రాస్తాడు, అది కూడా రాస్తాడు. అందుకని నాస్తికుడు కాదు రావణుడు, ఆయన శివభక్తుడు, గొప్ప వేదాంత విధుడు. వేదం అంటే మనకి ఈనాడు తిట్లుగా, ఆయనేం తిట్టలేదు. వేదాలలో గొప్ప ఇది ఉంది. నిజానికి వేదం రావణుడికి కొంచెం దగ్గరేమో, ఎందుకంటే దాంట్లో సోమపానం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కనుక. అంటే ఉద్వేగశీలమైనటువంటి మనస్థితికి రావణుడు దగ్గరే కనపడుతుంది. అయితే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకు రావణుడు యజ్ఞయాగాదులను చెడగొట్టాడో నాకు ఇప్పటికీ తెలియదు. రావణుడు అంటే కల్చరల్గా ఏ కారణాలు యజ్ఞయాగాదులను చెడగొట్టడానికి దారితీశాయి? ఎందుకంటే బ్రాహ్మణులు యజ్ఞయాగాదుల్ని ముందు భక్తి కంటే యజ్ఞయాగాదులకి ప్రాధాన్యత ఇచ్చారు. రావణుడు ఆ రకంగా రిచువల్ నుంచి భక్తి వైపు మళ్ళాడా? ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి ప్రశ్నలు. ఏం ప్రశ్నలు రాకూడదండి, దండం పెట్టాలి అని ఈ ఆధునికుల్లో నేను చెప్పను. చాలామంది కుర్రాళ్ళు అంతే. మనం కుర్రోళ్ళు చాలా తక్కువ అర్థం చేసుకుంటున్నారు. మనము శ్రీశ్రీ గారు అన్నారు, ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా అండి, నెత్తురు నిండే యువకులారా రండి. యువకుల్లో లేరు ఇప్పుడు. అంటే వాళ్ళ కల్చర్తో ఒక రకమైన కనెక్షన్ తెగిపోతుంది, ఒక సాంస్కృతిక నిరక్షరాస్యత వ్యాపిస్తుంది కనుక వాళ్ళు చాలా తక్కువ అర్థం చేసుకుంటున్నారు, తక్కువ లిబరల్గా ఉన్నారు. మన సంస్కృతిలో చాలా లిబరల్ ఐడియాస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మోడర్న్తో నేను పోల్చట్లేదు, లిబరల్ ఐడియాస్ ఉన్నాయి. లిబరల్ ఐడియాస్ కోసం అంబేద్కర్ కూడా ఉపనిషత్తులో వెతికాడు ఫస్ట్, కానీ అవి ఆచరణలోకి ఎందుకు రాలేదని క్వశ్చన్ చేస్తాడు. అది వేరే సంగతి. ఈ సమానత్వం, సౌభ్రాతత్వం, ఫ్రెంచ్ అంటున్నారు. ఇంకా మన ఉపనిషత్తుల్లో చాలా ఉన్నాయి కదా, తత్వమసి, నువ్వే నేను అంతవరకు కూడా ఉన్నాయి కదా. అలాంటి ఐడియాస్ ఉన్నాయి. వాటిని మనం ఎందుకు తీసుకోకూడదు? వాటిని ఎందుకని ఈ సమాజము మర్చిపోయిందని ఆయన క్వశ్చన్ చేస్తాడు రిడిల్స్ ఆఫ్ హిందూయిజంలో. అందుకని లిబరల్ ఐడియాస్ అనేవి మనకి ఎక్కువ. హీరోని విలన్ని, ఎప్పుడు సైతాన్ లాంటి పాత్ర మనకి లేదు, మొత్తం వీడు విలన్ అనేది లేదు. వాటి కథలు చదివే కొద్ది మీరు పురాణాల్లో చాలా. అలాగే హీరోలు అనేవాళ్ళు కూడా, దేవుళ్ళు కూడా చాలా లోపాలతో ఉంటారు, చాలా తప్పులు చేస్తూ ఉంటారు దేవుళ్ళు కూడా. ఇప్పుడు విష్ణువు జలంధరుడి వేషంలో వెళ్ళి తులసిని చెరపడతాడు. ఇలాంటి లోపాలు మనకి ఎందుకు రాశారంటే, ఇవన్నీ కూడా దేవుడు దిగి వస్తే భూమి మీదకి అతనికి కూడా 1000 లోపాలు. అందుకనే నేను ఇందాక చెప్పాను, కృష్ణుడికి శాపం తప్పలేదు, రాముడికి శాపం తప్పలేదు. రాముడు శాపం వల్ల పుట్టాడని పురాణం చెప్తాను. ఇవన్నీ ఈ కథలు ఏంటి శాపూర్తం? వీళ్ళతో ఇన్ని లోపాలతో ఉంటే మరి ఎట్లా అంటే, నువ్వు మనిషిగా పుట్టాక భాషా మాధ్యమం కూడా లోపాలతో కూడి ఉంటుంది, అది సమగ్రం కాదని. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, వాక్కులు నివర్తించాకే, వాక్కులను దాటి వెళ్ళాకే సమగ్రత ఉంటుంది. భాష ఎప్పుడు కూడా సమగ్రమే. అందుకే ఇన్ని వ్యాఖ్యానాలు వస్తాయి పురాణాలకు కానీ దేనికి కానీ. ఆ వ్యాఖ్యానాలు నిలపడం అసాధ్యం. అయితే ఆధునికులు వ్యాఖ్యానాలు నిలపాలని చూస్తున్నారు. ఈ సినిమాలు అవన్నీ ఏం చేస్తాయంటే ఫిక్స్ చేసేస్తాయన్నమాట ఒక చోట. ఇంతే రామాయణం. రావణుడు అంటే ఇంత దుర్మార్గం అంటాడు, రాముడు అంటే ఇలా మంచివాడు. రావణుడిని ఎవరినో ఒకటి నిలబెట్టాలి మనం ఇప్పుడు అర్జెంటుగా. ఎవడు హీరో ఎవడు విలన్ ఫైనలైజ్ చేసేయాలి. రావణుడికి కూడా గుడులు ఉంటాయా? ఎందుకు ఉంటాయి అంటే ఏదో ఒకటి, రాముడేనాను రావణుడేనాను. ఉద్యమాలకు కూడా ఇటో అటో ఉండటం అనేది అవసరం. సినిమాలకు కూడా అంతే. అందుకే సినిమాలు ఉద్యమాలు ఒకే రకంగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు నక్సలైట్ సినిమాలు కూడా అంతే వచ్చాయి. మొన్న విరాటపురం సినిమా రాగానే అంతా మనం ఆశ్చర్యపోయాం. ఏంటంటే దాంట్లో ఒక విషయాన్ని అతను తీసుకున్నాడు. ఏంటంటే ఒక అమ్మాయి నక్సలైట్ మూమెంట్లోకి వెళ్ళకపోతే ఆమెను నక్సలైట్లో చంపేయటం, అంత నక్సలైట్ల పట్ల ఆసక్తితో వెళ్ళి ఆ ఉద్యమంలో చేరాలనుకున్న అమ్మాయిని చంపేయటం. ఇది తీసుకుని అతను ఒక సినిమా తీశాడు. ఎందుకంటే ఉద్యమ అవసరాలు అనేవి వాళ్ళు చాలా కష్టాల్లో కూడా ఉండొచ్చు. వాళ్ళు చాలా పాజిటివ్గా తమ పట్ల పాజిటివ్ యాటిట్యూడ్లోనే వెళ్ళిపోతారు. ఇప్పుడు హనుమంతుడు మిగిలిన వాళ్ళందరూ సందేహంలో ఉన్నారు, వాళ్ళందరినీ కలిపి నడిపించాడు ముందుకి. అయితే అంగదుడు యొక్క అనుమానాన్ని మనం కాదనగలమా? అంగదుడు వాలిని చంపేశాడు కదా, రాముడు సుగ్రీవుడు చంపేశాడు. అలాగే చెట్టుచాటుని చంపడం ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగా ఉంది. మరి ఇలాంటివి జరిగాయి కదా. జరిగినప్పుడు అంగదుడికి ఉండేటటువంటి అనుమానాలు కరెక్టే, కానీ ముందుకు నడపాలంటే సైన్యాన్ని
హనుమంతుడిలాగా నచ్చజెప్పేవాడు కాదు. అందుకని ఉద్యమాల్లో ఉద్యమ సాహిత్యము, ఉద్యమాల యొక్క ఉద్దేశం వేరు. అవి ఎప్పుడూ కూడా హీరోలుగానే చేయాలి ఉద్యమకారులు. ఇప్పుడు మీరు అల్లం రాజయ్య కథల్లో మీరు నక్సలైట్ల పట్ల విమర్శ ఉండదు. బాలగోపాల్ రచనల్లో ఉంటుంది. కానీ బాలగోపాల ఉద్యమాల నుంచే క్వశ్చన్ చేసే టైం వచ్చేసిన తర్వాత కనుక అలా రాయగలిగాడు. కానీ అందరూ అలా రాయలేరు కదా. అందుకని నేను ఉద్యమాలు నేను తప్పుపట్టలే. వాళ్ళు చాలా మంచి చేసే ఉండొచ్చు, చాలా చేశారు. గిరిజనులను ఇప్పటికీ కూడా వాళ్ళు నిలబడుతున్నారు. కానీ మానవ సహజమైన లోపాలు ఎక్కడికి పోతాయి, స్వార్థం ఎక్కడికి పోతుంది, దాని నుంచి లోపాలు వచ్చేస్తాయి ఎవరిలోనైనా సరే. అందుకని ఇప్పుడు సినిమాలు కూడా రావణుడు విలనా, రాముడు ఎవరు విలన్, ఎవరు హీరో రామాయణం అని తేల్చేయాలి అర్జెంటుగా. ఎవడు మంచి ఎవడు చెడు. కానీ అందరిలోనూ మంచి చెడు ఉంది, రాముడిలో కూడా చెడు ఉంది. కానీ చెడును అధిగమించడానికి ఆయన ప్రయత్నించాడు అని చెప్పచ్చు. అలాగే రావణుడు కూడా అధిగమించడానికి ప్రయత్నించాడని చెప్పచ్చు. తన లోపాలను చివరిలో తెలుసుకున్నాడు. లక్ష్మణుడు వెళ్ళినప్పుడు నేను అస్సలు ఇవ్వాలి ఒక కథ చదివాను. రావణుడు అంటాడు లక్ష్మణుడితో, చివరిలో అంటాడు రాముడు, నువ్వు వెళ్ళి రావణుడిని వెళ్ళి కలవయ్యా, ఒకసారి కలిసి తెలుసుకునిరా అంటాడు. వెళతాడు ఎందుకు చనిపోయే పరిస్థితిలో ఉంటాడు, పడిపోతాడు రావణుడు, ఇంకా ప్రాణంతో ఉంటాడు. అప్పుడు వెళ్ళి లక్ష్మణుడు అడిగితే ఓ మాట అంటాడు, మరి రాజు అనేవాడు మితిమీరిన అహంకారంతో ప్రవర్తించకూడదు. నేను కోతులే కదా అనుకున్నాను సైన్యాన్ని, కోతులు ఏం చేస్తాయని నన్ను అనుకున్నానని. అంటే అదంతా తలకిందులైంది ఆహారం. అంటే కోతులు అనేటటువంటి అతనికి ఒక చిన్న చూపు ఉందన్నమాట. అయితే ఈ నువ్వు రాజుగా నీకు చాలా పరిమితులు ఉన్నాయని శూర్పణకు కూడా చాలా బాగా చెప్తుంది. రాముణ్ణి నిందించిన వాడు రావణుడు ఒకడే. శూర్పణకు నిందించదు, మారీచుని నిందించిన ఎవడు నిందించదు. ఎందుకంటే శత్రువుని నిందించే ఉపయోగం లేదు. శత్రువు యొక్క బలాబలాలను తెలుసుకోవాలి అని వీళ్ళందరికీ తెలుసు, రావణుడికి తెలియదు. రావణుడు ఇతను అతను బోల్డ్ అనమాట. అంటే ఏదో ఉద్వేగభరితమైన వ్యక్తిగా మనకు కనబడతాడు అతను, అంతకు మించి ఏమీ కాదు. అందుకనే నీ రాముడు అడవుల్లో ఉంటాడు, వాడేందండి ఆ తపస్వి, వాడిని పట్టుకుని వేలాడతాడు అంటాడు. వాడు జటాజోటాలతో ఉంటాడు. ఎప్పటికి వాడు రాజ్యం చేశాను, నిన్ను ఏలుకునేది ఎప్పుడు అంటాడు. నేను రాజుని, నన్ను ప్రేమించు అంటే ఇంద్రుడు ఇలాంటి సక్సెస్ అయ్యాడు. తను సక్సెస్ అవ్వాలనుకున్నాడు. అహల్య దగ్గర సక్సెస్ అయ్యాడు ఇంద్రుడు. అది ఆ కథ ఏంటంటే, అహల్య దగ్గరికి ఇంద్రుడు వెళతాడు, ముని వేషంలో వెళతాడు. అహల్యకి తెలుసు అతను ఇంద్రుడని, కానీ లవ్ చేసి ఇష్టపడతాడు. ఎందుకంటే రాజు వాడు. ఈ జటాజోటాలు కట్టుకునే అడవిలో ఉండే పల్లెటూర్లలో కూడా చాలా జరుగుతుంది చూడండి. ఇది కొంచెం టౌన్కి వెళ్ళి ఒక షర్ట్ వేసుకుని, మంచి షర్టు మంచి ప్యాంటు వేసుకుని చదువుకుంటూ స్కూటర్ల మీద వెళ్ళే వాళ్ళని అగ్రవర్ణ స్త్రీలు కూడా లైక్ చేయడం మొదలెట్టారు. అదే పెద్ద సమస్య అయిపోయింది కొంచెం చోట్ల ఊళ్ళలో. ఎందుకని కల్చరల్గా మోడర్నిటీ పట్ల వాళ్ళ ఆకర్షణ. అట్లాగే ఈమె ఒక అడవిలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండే స్త్రీ, ఆమె రాజు పట్ల ఆసక్తి సహజం. ఇంద్రుడు రాజు కదా, రాజాది రాజు కనుక అతను రాజు రేపటికి అతని ప్రవర్తన కానీ కానీ అతని రాజ్యసం కానీ ఆమెను ఆసక్తి కలిగించింది. ఇది వాల్మీకి రాశాడు బాలకాండలో. ఆమెకి రాజు అనే ఉద్దేశంతో ఆమె ప్రేమలో పడిపోయింది, ఇష్టంలో పడిపోయింది, అతనితో కలిసింది. ఇది ఒక సమయం. అలాగే అనుకున్నాడు రావణుడు, నేను సీత నన్ను లవ్ చేస్తుంది అనుకున్నాడు. అంటాడు కూడా, నేను రాజుని. వాడేంద్ర వాడు అడవిలో ఉంటాడు, మాట్లాడితే అది మాట్లాడతాడు. అది ఇతరులలోని బలాన్ని అతను గుర్తించలేకపోయింది. శూర్పణకు కూడా చెప్తుంది, రాముడిలో ఉండే బలాలను నువ్వు గుర్తించడం లేదు. అతని చారచక్షువు, చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేస్తాడు రాజ్యాన్ని నిలబెట్టు యుద్ధం. అందుకని హనుమంతుని జారదీశాడు. హనుమంతుడే కదా అసలు యుద్ధానికి వెళ్ళడం, ఎక్కడైనా దాముకుందామని వానరులు అన్నప్పుడు వాళ్ళని సెట్ చేశాడు, సరైన దారిలో పెట్టేశాడు హనుమంతుడు, ముందుకు నడిపాడు. అందుకని తన పట్ల విధేయంగా ఉంచుకుంటాడు, నచ్చ చెప్తాడు. బట్టర్ చేశాడు వాళ్ళని, తప్పలేదు. కాలమహిమదని చెప్పుకొస్తాడు. ఎక్కడ ఆవేశపడ్డు, అడవులకు వెళ్ళిపోతాడు స్వామిగా. అర్జునుడు, లక్ష్మణుడు ఆవేశపడతాడు. నేను చెప్పేది అదే, ముక్కో జీవులు కోసింది కూడా వాడే. రాముడు అయితే కోసేవాడు కాదు. అందుకని ఈ పాత్రలో ఉండే వైవిధ్యం కూడా ఉంటుంది చాలా. అందుకని రావణుడు ఒక బోల్డ్ మనిషి అవ్వటము, అతని రాజ్యంలో మనుషులు కూడా అట్లాగే ఒక రకంగా సోమపానం చేస్తున్నట్టుగా జీవిస్తున్నారు వాళ్ళు తాగుతూ తిరుగుతూ హాయిగా. ఇటువంటి ఈ బోల్డ్ నేచరు రావణుడికి. అతని నాగరికత ఒక రావణుడితో పోలిస్తే ఒక విమానం ఉంది, అతనిదంతా కూడా చాలా మోడర్న్గా కనపడుతుంది. అది ఆ వర్ణన కూడా చాలా గొప్పగా చేసుకొస్తారు.
మ్, ఆశ్చర్యపోతాడు హనుమంతుడు వెళ్ళి ఆ రాజ్యాన్ని చూసి. అటువంటి రాజ్యం అది. అయితే రాముడు ఏమిటంటే ప్రజలు కూడా రాముడు వస్తున్నప్పుడు వెనక్కి వచ్చేస్తారు, ఇతని వెంటే వచ్చేస్తారు. అలాగే ఎక్కడ వెళ్ళినా వాళ్ళని నచ్చచెప్పి వాళ్ళని మిత్రులుగా చేసుకుంటూ వెళ్తాడు. శత్రువులను కూడా మిత్రులుగా చేసుకుంటాడు. సుగ్రీవుడు కూడా ఇతని దగ్గరికి వెళ్ళి ఇతనితో చేరుతాడు. ఈ ఈ తెలివితేటలు ఈ రాజ్యానికి సంబంధించి చాలా రాజుకు అవసరమైనవి ఉంటాయి. రావణుడు బోల్డ్గా కనపడతాడు. అయితే రావణుడిలో లోపాలు లేవా? మరి సీతను అపహరించడం లోపమే కదా. తన రాజు కనుక తను లవ్ చేసేస్తుంది, వాడు అడవిలో ఉన్నాడు వదిలేస్తున్నాడు అనుకోవడం పొరపాటే కదా. అందుకని దీంట్లో విలన్ హీరో కంటే కూడా వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ఆలోచనలు ఎలా సాగాయి, వాళ్ళు ఎటువంటి స్వార్థంతో, అందరూ స్వార్థంతో ఆత్మనో ప్రియ సర్వం ప్రియం ప్రవృత్తి, అందుకని ఎట్లా ప్రవర్తించారనేది మనం చూస్తే రామాయణం మనకి మరింతగా అర్థం ఉంది. ఎవరు వీరో ఎవరు విలన్ అనేది కాకుండా ఈ సినిమాల్లో ఏదో ఒకటి చేయాలి కనుక వాడిని దుర్మార్గంగా చూపించేస్తున్నారు. కానీ కొంత తెలివిగా ఆలోచిస్తే మనకి భిన్నంగా కనపడతారు వీళ్ళని గురించి ఆలోచించడం మనకి చాలా కొత్త విషయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తుంది. అందుకని ఎవరు హీరో ఎవరు విలన్, అసలు మనుషుల్లో హీరోలు విలన్లు ఉంటారా? ఎందుకు ఎవడాబలా ప్రవర్తించాడు, ఏమిటి అని అర్థం చేసుకోవాలి. హిట్లర్ గురించి అసలు మళ్ళీ అర్థం చేసుకుని ట్రై చేయాల్సిందే. హిట్లర్ ఎందుకు పుట్టాడు, ఎటువంటి పరిస్థితుల్లో హిట్లర్ లాంటి ఆవిర్భవి, హిట్లర్ దుర్మార్గుడు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, అది వేరే సంగతి. అది తిట్టడానికి మొక్కలేదు, విశ్లేషించడానికి చాలా, అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడదు. పురాణాలు కూడా నిరంతరం అర్థం చేసుకోబడేవి. అవి చరిత్ర అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ నిరంతరం అర్థం చేసుకునే విధానంలో ఉద్యమకారులు అర్థం చేసుకోవడం, ఉద్యమ అవసరాల కోసం అర్థం చేసుకోవడం, సినిమా వాళ్ళు దానికి ప్రజా సమ్మతిని తొందరగా కూర్చడం కోసం ట్రై చేస్తారు, ఏమిటి ఉద్వేగభరితమైనటువంటి డైలాగ్స్తో. కానీ రామాయణం చాలా ప్రతి చోట చర్చతో, ఆలోచనలతో ఉంటుంది. స్త్రీలు ఆలోచిస్తారు, పురుషులు ఏం ఆలోచించారు, ఎవరు ఎలా ఆలోచించారు, ఎందుకు ఎలా ఆలోచించారు అనేది మనం అర్థం చేసుకోవడానికి జీవితకాలం పడుతుంది. మనకి సీత ప్రతి చోట క్వశ్చన్ చేస్తూ వస్తుంది. రాముడు చివర అగ్ని ప్రవేశ సమయంలో కూడా క్వశ్చన్ చేస్తుంది. ఆ క్వశ్చనింగ్ రాముడు ఏం చెప్పాడు, రాజ్యమే ప్రధానం అన్నాడు రాముడు. ప్రజల ఆలోచన రాజ్యం మీద అంటే రెండు చెప్పాడు రాముడు. ఒకటి రాజ్యమే ప్రధానం, రెండు ప్రజల ఆలోచన మీద ఆధారపడి రాజ్యం ఉంటుంది. ఇది ప్రజల సమ్మతి పోయినప్పుడు రాజుని దించేసే ప్రమాదం ఉంది, రాజులు మారిపోతారు, ఇదొక ప్రమాదం ఉంది. అందుకని దీనిలో భాగంగా రాజు కొన్ని విలువలని ఏర్పాటు చేశాడు. విలువల్లో కొన్ని కొత్త విలువలను కూడా అతను ఏర్పాటు చేశాడని మనం చెప్పుకున్నాము. అతను తండ్రిని ఎదిరించకుండా, తండ్రిని లక్ష్మణుడు అంటున్నప్పటికీ కూడా దాన్ని వదిలిపెట్టుకు వెళ్ళాడు, అన్నింటినీ వదిలేశాడు. అనేది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని రావణుడు కూడా ఆక్షేపిస్తాడు. వీడు ఏంద్రా జటాజుడలు వేసుకున్న అడవుల్లో తపస్వి సన్యాసి అనేసి తిడతాడు. ఎవ్వరూ తిట్టరు, ఇంక మిగిలిన తెలుసు వాళ్ళకి. ఇవాళ సన్యాసిగా ఉన్నవాడు, అడవులు దారి పట్టినవాడు రేపు రాజు కాగలడు. రాజే కింకరుడకు కింకరుడే రాజుకు కాలానుకూలంబుగా, కాలమహిమ కూడా రాముడు చాలా చోట్ల చెప్తాడు. ఇదంతా కాలమహిమ అంటాడు. మొత్తంగా టైం, ఇది మన భారతీయ తత్వంలో చాలా ముఖ్యం. కాలం, టైం ఎటర్నల్ రికరెన్స్, తిరిగి వెళుతూ ఉంటుంది. కాలం ఒక చక్రంలో తిరుగుతూ ఉంటుంది. చక్రార పంక్తిరివ గచ్చతి భాగ్యపంక్తి అంటాడు భాసుడు. చక్రం యొక్క అరలు ఎలా పైకి కిందకి వెళుతూ ఉంటాయో మన భాగ్యాలు కూడా అలా ముందు కిందకి పైకి వెళతాయని స్వప్నవసదత్త నాటకం చెప్తాడు. అంతే, అది కూడా జరుగుతుంది. మళ్ళీ రాముడు రాజయ్యాడు కదా అడవిలోకి పెట్టి. ఇదంతా టైం అంటే స్పేస్లో ఇలా టైం అనేది ఇలా ఎటర్నల్గా తిరుగుతూ ఉంటుంది. ఇది అనంతము, యుగాలు కూడా వెళ్తాయి వస్తాయి, మంచి అందుకని ఏది బాగుపడుతుంది నాశనం అవుతుంది అనేది పని పట్ల కూడా భారతీయ పురాణాలు పెద్దగా చేయవు. ఎందుకంటే చివరికి వినాశనమే కదా భారతం అంతా కూడా. రామాయణంలో రాముడు కూడా చివరికి సముద్రంలో మునిగిపోతాడు. అందుకని మీ పుట్టుక జననము ఈ సృష్టి అంతా కూడా ఇట్లా సాగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు పుట్టారా చచ్చారని కాదు, విశ్వం కూడా రీసైక్లింగ్ జరుగుతూ ఉంటుంది. అందుకని కాలం యొక్క మహిమ అంటాడు తారతో రాముడు. నువ్వు చచ్చిపోతానంటావంటే ఇది కాలం యొక్క మహిమ, దీంట్లో ఇదేమి లేదు. సో వాళ్ళని చంపేశాక సుగ్రీవుడు కూడా చాలా బాధపడతాడు. వీడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు, నేనే అతను మోసం చేశానేమో అంటాడు. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ మనకు తెలియదు దీంట్లో. ఎందుకంటే సుగ్రీవుని యొక్క భార్యని దొంగిలించినట్టుగా ఉంది కదా. మళ్ళీ సుగ్రీవుడు వాలిని ఇట్లా చేశాడు. ఇవన్నీ దీంట్లో మంచి చెడుని మనం నిర్ణయించడం కష్టం. కాలమహిమ ఇదంతా అని రాముడు చెప్తాడు. కాలమే ఇలా చేస్తోంది మనుషుల్ని. టైం
ఈ టైం యొక్క ఇది అనంతకాలం అనే మన కాన్సెప్టు, అనంతం గురించి మనం మ్యాథమెటిక్స్లో కూడా ఉన్న ఐడియాసు ఇవి చాలా చర్చించవలసిన విషయాలు. అందుకని దీంట్లో మంచి చెడు అని ఫైనల్గా ఫిక్స్ చేసేవి ఏమి ఉండవు. లక్ష్మణ్ కూడా చెప్పాను, అంత ఇది ఉన్నవాడు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తాడు, కానీ తన సీత కూడా క్షమిస్తుంది, రాముడు క్షమించి అతనికి బోధిస్తారు, నువ్వేం బాధపడద్దు, నువ్వు అదెంత స్థలమహిమ, టైం అండ్ స్పేస్ యొక్క కూడా ఉంటాయని వాళ్ళు చెప్తారు. అలాగే బాడీ కూడా స్వార్థపూరితమైనది, మనిషి స్వార్థపూరితం. కానీ ఈ స్వార్థం నుంచి మనిషి ఎలా బయటపడాలి, మనిషి ఇది వీటిని ఎలా అధిగమించాలని ఆలోచించాలని చూసారే కానీ మనము ఎవరు విలన్, ఎవరు హీరో, ఇది మంచి ఇది చెడు అని ఫిక్స్ చేసేసి పాత్రలను చేయడం సాధ్యం కాదు. సినిమా వాళ్ళు చేస్తున్నారు, ఉద్యమకారులు చేస్తున్నారేమో, కానీ అది ఫైనల్గా సాధ్యం కాదని నేను అనుకున్నాను. అందుకని రామాయణాన్ని ఎవరు విలన్, ఎవరు హీరో అనే దృష్టి నుంచి, ఎవరు హీరో, ఎవరు విలన్ అనే దృష్టి నుంచి చదవద్దు. దాన్ని సమగ్రంగా దానిలోని అన్ని రంగులతో అర్థం చేసుకోవడానికి ఎప్పటికప్పుడు మనం ప్రయత్నిద్దాం. మళ్ళీ మాట్లాడదాం రామాయణం గురించి.